అందరికీ కూడా నమస్కారం మాస్టర్స్. జూమ్‌లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్స్‌కి, వీక్షిస్తున్న ప్రేక్షకులకి నా ఒక నమస్కారములు మాస్టర్. పీఎంసీ వారు అందిస్తున్న పీఎంసీ డిజిటల్ యూట్యూబ్ ఛానెల్‌కి మీకందరికీ గూడా స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ వారి దివ్య మార్గదర్శకత్వంలో పీఎంసీ డిజిటల్ వారు అందిస్తున్న ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞం విజయవంతం కావడం కోసం 21 రోజుల సమూహిత జ్ఞానము మరి మాస్టర్స్ యొక్క జ్ఞాన సందేశం. సో మీకందరికీ తెలిసిందే మరి తిరుపతిలో మనకి సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు జరగబోతుంది మాస్టర్స్. మరి 1,00,000 మందితో యోగులతో ధ్యానం. మరి ఎంత చక్కగా ఉంటది మాస్టర్స్. మరి అందుకే మరి అది విజయవంతం కావడం కోసం చక్కగా మనం ఈ 21 డేస్ మరి సామూహిక ధ్యానం నిర్వహించుకుంటున్నాము. సో మాస్టర్స్ మరి ఈరోజు మనకి ముఖ్య అతిథిగా మరి ఈ ఒక గంట సేపు మరి చక్కగా ఫ్లూట్ మ్యూజిక్ తోటి ఆ ఒక ధ్యానాన్ని నిర్వహించడానికి వైజాగ్ నుంచి మన సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ లక్ష్మీ మేడం గారు విచ్చేసి ఉన్నారు. సో వారిని గౌరవపూర్వకంగా ఆహ్వానించుకుందామా మాస్టర్స్. సో మేడం వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. చక్కగా ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇస్తున్నందుకు. అలాగే ముందుగా బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి శతకోటి ఆత్మ ప్రణామములు. ఈరోజు ఎంతో అద్భుతంగా మార్నింగ్ టైమే లేచి చక్కగా ధ్యానం చేస్తున్నామంటే గురువుగారి యొక్క విశేషమైన కృప మన అందరిపై ఉంది కనుక చక్కని తిరుపతిలో మన ధ్యానయజ్ఞం అద్భుతంగా జరుగుతుంది. మనందరమే కూడా తరలి వెళ్తున్నాం. దానికి మరెంతో మంది యోగులు కూడా తరలి వస్తున్నారు. హాయిగా ధ్యానం చేద్దామండి. శ్వాస మీద ధ్యాస. చక్కని మన ధ్యానానికి సంగీతం తోడైతే మరింత అద్భుతంగా జరుగుతుంది. ఎవరూ కళ్ళు తెరవరాదు. కేవలం శ్వాస మీద ధ్యాస.
ఎవరో కళ్ళు తెరవరాదు. లాస్ట్ 1 minute. అద్భుతంగా పిఎంసి ధ్యాన యజ్ఞాన్ని మహాపట్టణం తిరుపతిలో జరుపుకోబోతున్నాము. అద్భుతంగా అందరమే ఆ మహాయజ్ఞంలో పాల్గొని ఆ 7 రోజుల మహాజ్ఞానాన్ని తీసుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా 2 చేతులు తీసి 2 కళ్ళపై పెట్టుకుందాం. 5 4 3 2 1 0. ఓకే అండి, నెమ్మదిగా చేతులు తీసి వేద్దాం, కళ్ళు ఓపెన్ చేద్దాం. మన ధ్యానానికి ఒకసారి గట్టిగా మన గురువు గారికి చప్పట్లు కొట్టుకుందామండి. ఓకే మేడం, ఇంతటి మంచి నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చిన టీం అందరికీ కూడా పిఎంసికి నా ఆత్మ ప్రణామములు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నిజంగా చాలా బాగుంది, అసలు ఎంత ప్లెజెంట్ గా ఉందంటే మ్యూజిక్ చాలా బాగుంది, అసలు ఎంతో ప్లెజెంట్, ఎంతో హాయిగా, అసలు వండర్ఫుల్ మేడం, రియల్లీ. సో థ్యాంక్ యూ మేడం. ఎంతో చక్కగా మాస్టర్స్ మరి గంట సేపు మేడం ఎంతో చక్కగా ఆ ఒక మ్యూజిక్ ని మనకి చక్కగా ఈ ఒక గంట సేపు ఎంతో చక్కగా అందించారు. కాబట్టి మేడం కి పిఎంసి డిజిటల్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో మాస్టర్స్, నెక్స్ట్ మనకి జ్ఞానాన్ని అందించడానికి డి కోటి గారు విచ్చేసి ఉన్నారు. సార్ మీరు వీడియో ఆన్ చేసుకోండి సార్. ఎస్. సో మాస్టర్స్, మరి మనకి చక్కగా మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ మరి డి కోటి గారు విచ్చేసి ఉన్నారు. వారు 2018లో ఈ ఒక ధ్యానంలోకి రావడం, మరి రాగానే చక్కగా ధ్యానం చేసి మరి ఎన్నో అనారోగ్యాల నుంచి బయటపడి మరి ఎంతో చక్కగా అప్పటి నుంచి ధ్యాన ప్రచారం చేస్తూ మరి విజయనగరంలో వాళ్ళ ఒక ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి అంతా గూడా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకి అంతా గూడా ధ్యానం గురించి, శాకాహారం గురించి చెప్పి చక్కగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా గూడా శాకాహారంగా మరి మెడిటేటర్స్‌గా అవ్వడం జరిగింది. మరి సార్ ఎంతో చక్కగా ధ్యాన మహాచక్రంలో గూడా ఒక ఇన్‌చార్జ్‌గా ఎన్నో సేవల్ని అందించారు. తర్వాత వాళ్ళ ఒక కూతురు ఒక పెళ్లిలో గూడా ఫస్ట్ మెడిటేషన్, శాకాహారం తర్వాతే మరి ఘనంగా ఒక కార్యక్రమాలనేవి గూడా చేసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళ ఊర్లో ఒక బృందావనం పిరమిడ్ సెంటర్‌లో గూడా సార్ ఎన్నో సేవల్ని అందించి, ప్రతి పౌర్ణమికి 1 డే వర్క్‌షాప్ చక్కగా నిర్వహిస్తూ, మరి అక్కడ కావాల్సిన సేవలన్నీ చక్కగా అందిస్తూ ఉన్నారు. తర్వాత వారు సుగ్రామంలో పిరమిడ్ నిర్మాణం చేసుకోవడానికి 108 డేస్ సమూహిక జ్ఞానము చక్కగా నిర్వహించారు. తర్వాతనే ఈ మధ్యనే మరి ఏలూరు జిల్లా డిస్ట్రిక్ట్ ఇన్‌చార్జ్‌గా గూడా బాధ్యతల్ని స్వీకరించడం జరిగింది. సో మరి పిఎస్ఎస్ఎం సొసైటీలో మరి ఎనలేని సేవల్ని అందిస్తున్నారు. వారిని మనం గౌరవపూర్వకంగా ఆహ్వానించుకుందామా మాస్టర్స్. సో వెల్కమ్ సార్. నమస్తే మేడం. నమస్తే. నా పేరు కోటి. జూమ్‌లో ఉన్న ప్రతి మాస్టర్ గారికి, మేడం అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మాది వేలూరు. నేను 2018లో అనారోగ్య సమస్యతో ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. మేడం వినబడుతుంది మేడం? హలో. ఎస్ సార్. ఎస్ సార్, వినిపిస్తుంది సార్. ఓకే మాట్లాడండి. మేడం. యాహ్! నేను క్యాటరర్స్‌గా పనిచేస్తుండేవాడిని, మేస్త్రిగా ఉంటూ. నాకు L4, L3, L5 నరం నొక్కి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేది కాదు. ఆపరేషన్ అయితే పనికిరాదన్నారు. అలాగా ఆయుర్వేదం
ట్యాబ్లెట్లు కొట్టుకుంటూ అలాగ పని చేసుకునేవాడిని. ఆ టైంలో నాకు ఒక తాపి మేస్త్రి మా ఫ్రెండు, మాకు మదనపల్లి పనికెళ్ళాం మేడం. అక్కడ ఆసిలిస్ కొండ అని ఉంటది. ఆ వెనక పక్కన ఒక ఆశ్రమంలో. అక్కడికెళ్ళిన తర్వాత ప్రతిరోజు అంటే నాకు ధ్యానం అంటే ఇష్టం ఉండేది కాదు. అంటే తగ్గుతది ఇదేం ఉండేది కాదు. కాపోతే ఆయన్ని రమ్మన్నాను. పనికి రమ్మంటే వచ్చారు గాబట్టి, రోజు అప్పటికే నేను కాదరవల్లి సంబంధించి సిరిధాన్యాలు అవి తినుకుంటూ ఆయుర్వేద మందులు వాడేవాడిని. అంతకుముందు ఇంగ్లీష్ మందులోడే థైరాయిడ్, గ్యాస్ ట్రబులు, కిడ్నీ ఇన్ఫెక్ట్స్ అన్నీ వచ్చాయి మేడం. అయితే ఈ సా మా ఫ్రెండ్ ఎప్పుడైతే వచ్చారో ఆయన రోజు గంట ట్రైన్‌లోనే విజయవాడలో కూర్చొని మదనపల్లి దాకా అదే ధ్యానంలో ఉంటే దొడ్ల దగ్గరే కూర్చున్నాం బాత్రూమ్ దగ్గర. ఇదేంటి పిచ్చోళ్ళకి భలే కళ్ళు మూసుకుంటున్నాడు అనుకునేవాడిని. ఆయన నేను మదనపల్లి వచ్చేటప్పుడు లేపితేనే లెగిసారనమాట అప్పుడు. అప్పుడు అప్పుడు తిరుపతి దాకే ఉండేదండి బండది. లేపాక విచిత్రంగా చూసి రోజు చెప్పారు నాకు హెల్త్ ప్రాబ్లమ్ కాబట్టి ధ్యానం చేసుకో బావుంటదంటే, నేను ఆయన కళ్ళు మూసుకోగానే లేసి వెళ్ళిపోయి వాకింగ్ చేసేవాడిని. అదంతా మట్టి, కంకర పిక్కల మీద ఉంటది కాబట్టి, వాకింగ్ చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ అవుతది అంటారు కాబట్టి, ఆయన కళ్ళు మూసుకోగానే ఒక 5 నిమిషాలే కూడా చేసేవాడిని కాదు. కళ్ళు మూసుకుంటూ వాకింగ్‌కెళ్ళిపోయాడిని. అలాగా ఆ ప్రాంగణంలో అక్కడ లక్ష్మీ నరసింహస్వామి గుడేదనమాట. రాన ఎన్‌వి గట్టి ఏమి తినకూడదు. కానీ మేము ఆయను నాకు మెడిటేషన్ చెప్పిన అతను కూడా చెప్పేవాడు కాదు. ఏం చెప్పరు ఎన్‌వి తినక ధ్యానం చేసుకుంటే బావుంటదనేవాడు. కాకపోతే మేము ఆ ప్రాంగణంలో తినకూడదు కాబట్టి 15 రోజులు అలాగే ఆయనతో కూర్చొని ఒక్క నిమిషం, 2 నిమిషాలే ధ్యానం అనుభవాలు గాని ఏమి ఉండేవి కాదు. అప్పుడు 15 రోజుల తర్వాత వేరే దగ్గరికి ఓ ఫంక్షన్ అయితే వెళ్ళాం మేడం. వెళ్తే ఎన్‌వి తింటే నాకు 3, 4 రోజులు ఇంకా కడుపంతా అదొక దీనిగా అయిపోయి తిండి కాంచే నాకి నేనెందుకు తిన్నాననే ఫీలింగ్ వచ్చింది. నా అంతల నాకే. ఏంటబ్బా! ఇలాగుందనుకోని అప్పుడు అలాగ ఉంటూ మళ్ళీ ఏలూరొచ్చి మళ్ళీ డిసెంబర్ నెలలోనే మళ్ళీ మదనపల్లి తాపి పనికెళ్ళి అక్కడి నుంచి నన్ను కరతాల్ తీసుకెళ్లారు. అప్పుడు అక్కడ చిన్న ఫోనుండేది. గురువుగారి పేరంటే మామూలుగా ఆయన చెప్తే యూట్యూబ్‌లో కొడితే కార్యక్రమాలొత్తే, సరే తీసుకెళ్దామని నన్ను తీసుకెళ్లారు. వెళ్ళిన తర్వాత అక్కడ 3 రోజులున్నా మేడం. ఒక్కరోజు కూడా ధ్యానం చేయలేకపోయాను, ఉండలేకపోయాను. కానీ అక్కడ క్రమశిక్షణ, ఆ భోజనాల సెక్షను ఇక్కడ మన ఊర్లో ఒక 500, 200 మందికి భోజనాలు పెడితేనే 2, 3 రోజులు గలీజయిపోయి ఆకులయి చిరాకుగుంటాయి. కానీ అక్కడ చాలా నీట్‌నెస్‌గుండి నాకు ఆ సిస్టమ్ నచ్చింది. కానీ గురువుగారు స్ఫూర్తిదంతుడు ఆ 2 గంటలు, 3 గంటలు ధ్యానం చేసేవాడిని గాదు. చల్ల ఛార్జింగ్ పెట్టుకొని ఉండేవాడిని. కానీ 9కి టిఫినయితేసి బాగా మళ్ళీ ఆ అనుభవాలినేవాడిని అప్పట్లో. ఆ అనుభవాలనినాక నాకు అర్థమయ్యి, సరే వెళ్ళిపోదామని ఇంకా తీసుకొచ్చేసాననమాట. ఉండబుద్ధి గాల. ఆ మధ్యలో ఆ ఫోను దగ్గర ఒకతను మనల్ని ఎవరు బాబు ఏంటి ఏ ఊరని అడిగితే మాది విజయనగరం అండి. ఇలాగా పలానా దగ్గర సరే ఏంటి ఇలా కూర్చుంటున్నారు నేను కూర్చోలేకపోతానంటే మళ్ళీ సంవత్సరం 6 నెలల ముందే నువ్వు తపన పడి మళ్ళీ ఇక్కడ రావాలనిపించదు అంకుల్ అన్నారు. అదే విధంగా అప్పటికే నన్ను గురువుగారి దగ్గరికి తీసుకెళ్లారు మేడం. వంట వంటశాల దగ్గర ఉన్నారు. అందరూ ఒక తేనెగలాగా మొత్తం గురువుగారి మీద పడేటోడికి ఈ అంటే ఒక వ్యంగ్యచిత్రంగా ఆయన్ని చూస్తూ ఈయనేం గురువు ఇలాగే అందరి చేత మనుషులు మొత్తం కాలు పడుతుంటే ఈడేం గురువు అనే ఒక భాషలో మనుషులు అనుకొని దగ్గరికి కూడా వెళ్ళకుండా వెనక్కి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత మేము బస్ ఎక్కాము. బస్ ఎక్కి వెళ్తుంటే మళ్ళీ గురువుగారు సరస్వతి ప్రాంగణం వెనకాతలే బస్సుకి పక్కంటొచ్చి సెకండ్ ఇస్తున్నారు అందరికి. నన్ను తీసుకెళ్ళి అతను సెకండ్ తీసుకొని ఓ తప్పట్లు కొట్టుకుంటున్నారు. గురువుగారు సెకండ్ ఇచ్చారు, గురువుగారు సెకండ్ ఇచ్చారు. వీళ్ళందరూ పిచ్చా ఏంటి సెకండ్ కోసం ఇంత దీనిగా తపన పడిపోతున్నారు అనుకోని ఒక ఏళనగా పిచ్చోళ్ళుగా చూశాను.
కానీ మేడం అక్కడ ఆరోగ్యం గురించి తిరుపతి లక్ష్మి మేడం జీకే గారు దగ్గర అక్కడ ఆమెకి ఈ ఎన్నుపోసు ప్రాబ్లం ఉండదు, అది విన్నాను. టాబ్లెట్ గురించి, అలాగే భగవతి గోపాల్ రెడ్డి గారి అనుభవాలు, అలాగే జానగద్దరు పాటలు. అంటే మేము కమ్యూనిస్ట్ పార్టీలో తిరుగుతాం కాబట్టి జానగద్దరు పాటలు నన్ను ఎంతో ఆకర్షించాయి అన్నమాట. అవన్నీ వినుకుంటూ వచ్చాను, కానీ గురువు అంటే నమ్మకం లేదు, ధ్యానం అంటే నాకేం తెలియదు. తీసుకెళ్ళి అతను కూడా ఏం చెప్పేవారు కాదు. అలాగొచ్చి ఇవన్నీ విన్నాను కాబట్టి మా అమ్మకి మోకాలు నొప్పులు అనమాట. మా అమ్మగారు విజయనగరంలో ఉంటారు. విజయనగరంలో ఉంటే అమ్మకి ఫోన్లో చెప్పాను, అమ్మ ఇలా చేసుకంటే ఆమె చేసేది. రోజు ఆమెకి చెప్తే ఇలా చేయంటే ఒక 10 రోజుల్లోనే బాగుంది బాబు అన్నది. అలా చెప్పుకుంటూ 2019 6వ నెల వచ్చింది. ఈలోపు అప్పటికే నేను మందు తాగుతాను మేడం. మందు తాగేవాడిని బాగా. కాకపోతే ఎప్పుడైతే ఈ 5 నిమిషాలు ధ్యానం అందింది, కర్తాలు వచ్చానో, ఈ సిరిధాన్యాలు ఆరోగ్యం బాగలేదు కాబట్టి మందు మానేశాను. అప్పుడే 2019లో 6 నెలల తర్వాత మళ్ళీ ఒకసారి మందు తాగాను. నాకు విపరీతమైన జ్వరం, విపరీతంగా అంటే అన్నమే తినలేదు మేడం. జ్వరం విపరీతంగా వచ్చింది. అప్పుడు పడుకొని అలా సెల చూస్తూ నేను ఎప్పుడైతే కరతాల్లో చూసానో భగవద్గీత గోపాల్ రెడ్డి గారిది, అది యూట్యూబ్లో వచ్చింది నాకు తెలియకుంటే. అబ్బా ఇదేంటి బాగానే వచ్చింది. అప్పుడు కొట్టడు యూట్యూబ్లో ఇదేం తెలియదు నాకు పూర్తిగా. ఆటోమేటిక్గా వచ్చింది. ఆ భగవద్గీత ఎత్తుకుంటూ నాకు అలాగా స్ట్రైట్‌గా పడుకుని భగవద్గీత తినే పడుకున్నా. 2, 3 రోజుల్లో నాకు జ్వరం తగ్గిపోయింది. అక్కడి నుంచి టీవీలో పీఎంసీ గురించి రావడం, నేను ఆ అనుభవాలన్నీ చాలా మేడం వాళ్ళందరికీ ఎన్నో అనుభవాలు వినేవాడిని. నేను చదువుకోలేదు మేడం. నాకైతే చదువు గట్లేదు. వినడమే నా పని. ఏ బుక్స్ చదవడం రాదు. పీఎంసీలు విపరీతంగా వచ్చాయి. 2019 ధ్యానమాస చక్రంకి ఆల్రెడీ వీడియోలు స్టార్ట్ అయ్యాయి. ఆల్రెడీ అమ్మకి అక్కడ ధ్యానం చెప్పాను. ఆల్రెడీ అప్పుడు పోకటపల్లి లక్ష్మి మేడం గారు టీవీలో చెప్పారు. రూపాయి ఇచ్చినా ఎంతో పుణ్యం అంటే అది బాగా మేము విని అప్పట్లోనే అమ్మ అక్కడ ఒక 2000, 3000 రూపాయలు, నేను ఇక్కడ. నాకు ఫస్ట్‌లోనే ఇంకా అందరిని తీసుకెళ్ళడం అలవాటు నాకు. అలాగా విజయనగరం నుంచి, ఏలూరు నుంచి మేము 10 మంది దాకా చుట్టాలు తీసుకొని కరతాలు వెళ్ళాం. కానీ నాకు ధ్యానం అంటే చెప్తున్నాను కానీ నాకైతే పూర్తిగా ఏం తెలీదు. అప్పుడే ఒక ఇంటి పని చేసాము మేము. నాకు ఈ తాపి పని చేసిన వాళ్ళు మిషన్ కొట్టేసి చెయ్యి అంతా ఇలా రసి కారేసి బాగా పాడైపోయింది. కానీ కరతాలు తీసుకెళ్ళాలి, అమ్మని తీసుకెళ్ళాలి. అమ్మ కోసమే, నా కోసం కాదు. కానీ మేము ఆటోలో వెళ్ళాము. నన్ను మా గురువు గారు శ్రీను గారు రైల్వే స్టేషన్‌కి వచ్చారు. ఈ రసి కారిపోతుంది కాబట్టి, నీరు కారుతుంది కాబట్టి మందుల షాప్‌కి వెళ్ళి టాబ్లెట్లు, ఆ క్లీనింగ్ చేసే క్లాత్ అది తీసుకొని రైల్వే స్టేషన్‌లో క్లీన్ చేసుకుంటున్నా. ఆయన చూసి "నువ్వెక్కడికి వస్తున్నావో తెలుసా?" జానమాస చక్రం కూడా అనలే. "అప్పుడు కరతాలు వెళ్తున్నాం. మనం పిరమిడ్‌లో పడుకుంటాం కాబట్టి నీకు తగ్గిపోద్ది" అన్నారు. సరే అది అవసరం లేదు అనగానే నేను అదంతా మూటగట్టి బ్యాగ్‌లో పెట్టుకున్నా మేడం. పెట్టుకున్న తర్వాత కరతాల్లో మా అమ్మగారికి అప్పుడే పిరమిడ్ గురించి బాగా టీవీల్లో వింటున్నారు కాబట్టి ఆమె పిరమిడ్‌లో పడుకుందామని. నేనేమో చలికి పడుకోలేనేమో ఈ టెంట్‌ల్లో పడుకున్నా. అలాగ గుద్దులాడుకొని రోజు పిరమిడ్‌లో పడుకున్నా మేడం. నాకు తెలియకుండే 3 రోజులకే టీ తాగుతూ చూస్తే చెయ్యి తగ్గిపోయింది. అయితే అప్పుడు గురువుగారిది మెడిటేషన్‌లో కూర్చుంటాను. ఎంతసేపయితే అంతసేపు కూర్చున్నాను. కానీ 3 రోజుల తర్వాత ఇలా టీ తాగుతూ చూస్తే ఇది లేదనమాట. మాడిపోయిందనమాట. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అప్పటికే మా ఇంట్లోనూ అందరూ అడిగి తింటారు మేడం. కాకపోతే నాకు తెలిసిపోయింది. ఈ అనుభవాలు విన్నాను కాబట్టి నేను ఆళ్ళేమి అనేవాడిని కాదు. కాకపోతే నన్ను ఎవరైనా మా గురువుగారు శాకాహార ర్యాలీకి రమ్మన్నా నాకు ఏలూరులో అందరూ తెలుసు. నేను రాను, మా ఇంట్లో మారాలి. నేను అప్పటిదాకా రారని నేను ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు. కానీ నేనెప్పుడూ అందరితో ఆళ్ళతో కలిసి భోజనం చేసినా బతిమాలేవారు, పిచ్చోడన్నారు.
మీ నాన్నకి ఏ పిచ్చి పట్టుకుంటే ఆ పిచ్చే అనేసి నన్ను ఏళన చేసేవారు. కానీ నేను ఒకటే చెప్పాను. భగవద్గీతలో ఉందంట, 8 మంది అనుభవించాలి కర్మ. మీరేం చేస్తారో నాకైతే తెలీదు. నేనైతే డబ్బులు గూడా అక్కడున్నాయనే చెప్పను. మీరేం చేసుకుంటారన్నాను. ఇదేవో 2019లో కార్తీక మాసం రావడం, అప్పుడు మా అబ్బాయి తెచ్చేవాడు. ఆ ఇంట్లో తిని ఉండేవారు. ఎప్పుడైతే కార్తీక మాసంలో మానేశారు మేడం. మానేసి నేను డిసెంబర్‌లో అటెళ్ళాను గాబట్టి, మళ్ళీ డిసెంబర్‌లో కార్తీక మాసం వెళ్ళిపోయారు గాబట్టి, మరి ఏమి జరిగింది మేడం? మా పెద్దమ్మాయి కూర అది ఇచ్చింది. నేను వండలేదన్నది. ఈడికి వాంతులు, విరేచనాలు పట్టుకొని ఒక 20, 30 మోషన్స్ అయ్యి పరిస్థితికెళ్తే నాకు ఫోను జేశారు. ఫోను జేత్తే నేను వెంటనే నాకు తెలియకుండా అడిగాను ఏమైనా తిన్నాడా అని. లేదు అబద్ధం జెప్పారు. కానీ నాకు అర్థమైపోయింది. నాకైతే మంచి జరుగుతదని పూర్తిగా నమ్మకం ఉంది. నేను ఫోను స్విచ్ ఆఫ్ జేసేసాను. నేనొచ్చేటప్పటికి అంతా బాగానే ఉన్నారు ఇంటికాడ. కాపోతే పిల్లోడు "ఈ రోజు నుంచి నేను తేనమ్మా, ఇంకెప్పుడు నేను తేను, తినని" ఆయనంతలో ఆయనే చెప్పడం. ఎప్పుడైతే కొడుకు మానేసాడో అప్పటికి మా చిన్నమ్మాయి గూడా తిందు. ఇంట్లో అంతా శాకాహార కుటుంబంగా మారాం మేడం. చాలా అద్భుతంగా 2019 డిసెంబర్ శకరం తర్వాత చాలా మహిళా ధ్యానం శకరం. అమ్మని తీసుకెళ్ళడం, అక్కడ ఎన్నో అనుభవాలు వినడం. అయితే అమ్మాళ్ళు అప్పటికే గుళ్ళకి గట్టా వెళ్ళేవారు కాబట్టి సేవ చేద్దామని. నేను మట్టుకు ఒప్పుకుండేవాడిని కాదు. మనం కొత్త కాబట్టి ఇనాలి, ఇనాలి అని సేవకి గాని ఎక్కడికి వెళ్ళలేదు. ఎంతసేపు ఇనాలి, తెలుసుకోవాలనుకునేవాళ్ళని. అయితే అలా రావడము ఇంక 2019 తర్వాత చాలా అద్భుతం జరిగింది. జరిగిన తర్వాత ఇంట్లో శాకాహార కుటుంబం అవ్వడం. ఈలోపు 2020 వచ్చింది. వచ్చిన తర్వాత ఫస్ట్ ర్యాలీ బండి శ్రీనివాస్ గారితో శాకాహార ర్యాలీకెళ్ళాను. శాసగిరిరావు సారు, బండి శ్రీనివాస్ సారు మేమందరమే తూర్పు వీధిలో ర్యాలీ పెడితే ర్యాలీకెళ్ళాను. ఎందుకంటే ఇంట్లో శాకాహార కుటుంబం అయింది కదని. ర్యాలీ ఇలా చేసాం మేడం. కరోనా ప్రకటించారు. అదే ర్యాలీ. వచ్చి అక్కడి నుంచి ఇంక ఇంట్లో కరోనా ఎఫెక్ట్‌కి ఇంట్లో ఉండడం. మాకు రాధాకృష్ణ ధ్యాన మందిరం హనుమాన్ నగరు రాధా మేడం గారి ఇంటికి ఆ ధ్యాన మందిర్‌కెళ్ళడం. అక్కడ ఇంక ఈ కరోనా రావడం, ఎక్కువ అక్కడ గడపడం. ఇంకా అక్కడ మేడమ్మలు చెప్పినవన్నీ ఇనడము. అలా చేసుకుంటూ ప్రసారం మొదలుపెట్టాము. నేను ఎలక్ట్రికల్ పని చేస్తాను కాబట్టి ఎవరింటికైనా ఎళ్ళడం. ధ్యానం గురించి 2, 3 రోజులు ఆ పని ఒక రోజులో అవుతదన్నా 2 రోజులు, 3 రోజులు చేసుకోవడం. ఆళ్ళలా పరిచయం పెంచుకోవడం. మాకు అరటి చెట్లుండేయి మేడం. ఆ అరటికాయలు 2, 3 కోసుకోవడం. అయి ధ్యానం చేసి ఆళ్ళకివ్వడం. అలాగే ధ్యాన జాగృతి బుక్ అని పేపర్‌లని అయి ఇచ్చి అందరికీ చెప్పడం. అలాగే ఈ రోజుని ఏలూరులో ఒక 50 కుటుంబాలుగా ధ్యానం గురించి అందరికీ చెప్పి ధ్యాన మార్గంలో రావడం. చుట్టాలే గాని, ఫ్రెండ్సే గాని అలాగ తిరుగుతూ ఇంక ప్రసారం చేసుకుంటూ 2020 ఈలోపు కళ్యాణ్ రెడ్డి గారని కిరాణా షాప్ మేడం. ఆయన గూడా ఈ కరోనా రావడం నేను 2019లో మనం గుళ్ళకెళ్తే ఎలాగైతే అప్పుడు మాకు చిన్నప్పటి నుంచి అలవాటనమాట. ఫోటోలు ఇవ్వడం, ఏదైనా సామాన్లు కొనివ్వడం అలా చేసేవాళ్ళం. కానీ కరతాల్లో ఏం చేశామంటే 30 పిరమిడ్లు కొన్నాను మేడం నేను. అప్పుడు రూ. 40 ప్లాస్టిక్ క్యాపు. ఆ కొని ప్రతి ఒక్కళ్ళకి అది మంచా? చెడా? అది ఉండకూడదా? ఉండొచ్చు నాకేం తెలీదు. నేను కరతాలు ఎళ్ళానండి. ఇగోండి నుంచి ప్రతి ఒక్కళ్ళకి పిరమిడ్ ఇచ్చేవాడిని. నేను పిరమిడ్ ఇచ్చి ఈ కళ్యాణ్ రెడ్డి గారికి అలాగే పిరమిడ్ ఇచ్చాను. ఇస్తే ఆయన ఇంటికి పట్టుకెళ్తే ఆళ్ళ పిల్లలు తిట్టారంట. తిడితే నేనన్నాను కూరగాయలు పెట్టుకోండి అయితే అన్నాను. అలాగా ఆయన చెప్తే కొన్నాళ్ళు నేను ఇలాగ పెసారం తరగతి కొన్నాళ్ళకి కరోనా రావడం. కళ్యాణ్ రెడ్డి గారు కూడా ఏంటి ఇలాగ అన్నారు ఇంట్లో అంటే, అయితే ఇంట్లో కాదు డాబా మీద ధ్యానం చెయ్యి ఇంట్లో వాళ్ళు చూడకండి అన్నాను. అలా 10, 15 రోజులకి ఆయన ధ్యానం చేయడం. ఆయనంతలో ఆయనే బావ నేను పిరమిడ్‌కొత్తానని ఆయన పిరమిడ్ తీసుకెళ్ళడం. తీసుకెళ్ళి రోజు 2 కిలోమీటర్లు తిప్పేవాడిని మేడం. డైలీ తీసుకెళ్ళేవాడిని. తెల్లారుజామునంటే ఆళ్ళు టౌన్‌లో ఉంటారు. మేము పల్లెటూరు టైప్ ఉంటది. అలా తీసుకెళ్ళి ఆయనకి ధ్యానం నేర్పడం. ఆ తర్వాత ఈ మనం ఎంత ధ్యానం చేసినా ఎక్కడో డౌట్ ఉంటది. ఈ కరోనా టైంలో అలాగుంటూ
గురువుగారు అంటే ఇంకా నాకు ఏదో లేదు కానీ జానపసారం అయితే ఉంది. అప్పుడు నన్ను ఇలా మాటల సందర్భంలో బాబాజీ గారు "కోటి నువ్వు ఎవరిని నమ్మినా నమ్మకపోయినా, నువ్వెవరిని నమ్మినా నమ్మకపోయినా గురువుని నమ్మాలి." నాకు తెలీదు ఆయన అలాగన్నారు. "నువ్వు గురువుని నమ్మాలి." ఈ గురువు భూమండలం మొత్తం ఉంటదంటే, నాకు మళ్ళీ ఒక నవ్వుకొని ఓ చిరునవ్వు అదేంటి ఆయనేంటి మనిషి అవ్వడం ఏంటి? భూమండలం అంతా ఉండడం ఏంటి అనుకున్నాను. కానీ వచ్చిన తర్వాత 7 రోజులు రోజు పిరమిడ్‌కెళ్ళేవాళ్ళం, వచ్చేవాళ్ళమి. అలా జరిగిపోయింది. ఈలోపు అప్పట్లో జీ కరోనాకు ముందే తరాలు 2020 రెండో నెల ఈ 19 ఎళ్ళాం కదా మేడం. 2020లో నాకు ఊర్లో ఒక సోరియాసిస్ ఉన్న ఒకతనున్నారు బావగారు. అతనికి ధ్యానం చెప్పి మా అమ్మని ఎళ్ళమని చెప్పి అక్కడికెళ్ళమంటే ప్రకృతి వ్యాలీ ఎళ్ళమంటే ఆళ్ళెళ్ళకపోతే నన్ను రమ్మని నేను దగ్గరుండి తీసుకెళ్ళాను మేడం. తీసుకెళ్ళి అక్కడ ఆ కార్యక్రమంలో ఉండడం. అంటే పనేమి చేయలేదు గానీ సేవ గట్టా మా పని మేము చేసుకొని ధ్యానం చేసుకుంటూ అప్పటిదాకా నమ్మకం ఇప్పుడు గురువుగారు కొట్టేత్తారు అంటుంటారు కదా మేడం. అలాగని నేను తీసుకెళ్ళేవాళ్ళు కొట్టేయడమో ఈళ్ళేమో కాళ్ళ మీద గట్ట పడి కొట్టేత్తారేమోని గురువుగారి దగ్గరికెళ్ళొద్దనేవాడిని. అయినా ఈళ్ళు మానేసి గురువుగారిని కలిసేవారు. సెకండ్ తీసుకుండేవారు. తీసుకొని హాయిగా వచ్చి నాకు చెప్పారు గురువుగారు సెకండ్ ఇచ్చారని. నాకు 2 రోజులు, 3 రోజుల తర్వాత నాకు ఫీలింగొచ్చింది. నేను ఇలా తీసుకురావడం ఏంటి, గురువుగారిని నేను సెకండ్ తీసుకోకపోవడం ఏంటి, ఇలాగ అందరూ సెకండ్ అంటున్నారు గదని నేను ఎళ్తే నాకు సెకండ్ ఇవ్వలేదు మేడం. లైన్‌లో ఉన్నాము. నాకు ఇవ్వకుండా ఎళ్ళిపోయారు. రెండో రోజు నాకు అర్థమైపోయి ధ్యానం చేస్తే అన్నీ వస్తాయి అంటున్నారు కదని లైన్‌లో ఉండి గురువుగారండి కళ్ళు మూసుకున్నాను. గురువుగారండి ఈ భూమి మీద నేనేం చేయాలో అది చేస్తాను. నాకు సెకండ్ కావాలన్నా. లైన్ మీద వచ్చారు. ఒక 50, 60 మంది దాకా ఇచ్చుకొచ్చారు. అక్కడి నుంచి జనాలందరిని వదిలేశారు. నా దగ్గరికొచ్చారు. చెయ్యి చాపారు. చేతిలో చెయ్యేశారు. నాకు వెంటనే ఇలా గురువుగారి చెయ్యి ఇక్కడ మెదడుకి అందించుకున్నా. అందించుకొని ఇంకొచ్చేసాను మేడం. అప్పటినుంచి ప్రసారం ఇంకా బాగా పెరిగింది. ప్రతి ఒక్కళ్ళు తప్పననమాట. ఎంత దూరమైనా ఎవరైనా పనికి పిలిస్తే ధ్యాన జగత్ బుక్ పట్టుకోవడం, ఆ పనికెళ్ళడం, ఆళ్ళ ధ్యానం గురించి చెప్పడం. పనిస్తారా ఇవ్వరా సంబంధం లేదు. అలా చేసుకుంటూ ఈలోపు అక్కడ ప్రకృతి వ్యాలీలో చాలా ఇబ్బంది వాటర్ ఆటిలకి. నేనెళ్ళింది కొత్త. అయన్నీ చూసాం. మేము చిన్నప్పటి నుంచి పనులెక్కువ చేస్తాం. గ్రౌండ్ వర్క్ అంటే చాలా ఫస్టే కష్టం. ఆ తర్వాత బాగానే ఉంటది. అయన్నీ చూసి అక్కడ మేడమ్ ఉన్నారు. జ్యోతి మేడమ్ ఏదో అంటారు. ఆ మేడమ్‌కి సెకండ్ ఇచ్చి, "మళ్ళీ సంవత్సరం నేను బేగొస్తానమ్మా. మీకు నేను వచ్చి పని చేసి పెడతానని" సెకండ్ ఇవ్వడం. అప్పట్లోనే 2 బ్యాచీలుగా కబడ్డీ ఆడడం. అందరూ శివ, శివ, శివ అనేవారు. ఎవరు ఈ శివ అనుకునేవాడిని. శ్రీకాకుళం శివ మాస్టర్ గారు. కానీ పేరైతే విన్నాను. 2 బ్యాచీలుగా కబడ్డీ ఆడాము. వచ్చేసాము. వచ్చేసిన తర్వాత ఈ కరోనా టైం ఇదంతా గడపడం. జరిపిన తర్వాత నాకు తపన మొదలైంది. మాది విజయనగరం గాబట్టి, ఏం జేత్తే బావుంటదని అప్పుడు జీకే గారు ఆ సెంటర్‌కెళ్ళి అక్కడుంటే మేడం వాళ్ళని, "అమ్మ మాది విజయనగరం. మాది ఏలూరులో ఉంటాము. అయితే మా అమ్మాళ్ళు విజయనగరం ధ్యానం అది చేస్తున్నారు. ఎవరైనా మేడం నంబర్ ఇమ్మంటే" విజయనగరం రుక్మిణి మేడం గారి నంబర్ ఇచ్చారు. అక్కడి నుంచి కంటిన్యూయంగా రుక్మిణి మేడం గారితో మాట్లాడడం, బెల్లం గురించి చెప్పడం, బెల్లంలో ఇద్దరు, ముగ్గురు అలాగ రాముల వరకు ధ్యానం జేయడం. అలా అమ్మ నేను ఇలా ఆంధ్రప్రదేశ్ చేయడం ఇలా తిరుగుతున్నాం మేడం. అంటే మనం ఏ సంకల్పం అయితే పెట్టుకుంటామో, ఏదైతే మాటిస్తామో నేను మేడంకి జ్యోతి మేడంకి నేను మళ్ళీ వస్తాను అన్నాను కదా మేడం. వచ్చిన తర్వాత ఇక్కడ ఈ కళ్యాణ్ రెడ్డి గారిని తీసుకెళ్ళడం, పిరమిడ్ తిప్పడం. అయితే నేను ఎలక్ట్రీషియన్ పని చేస్తాను కాబట్టి, వచ్చి రోజు ధ్యానం చేసేవాడిని. వచ్చి తెల్లారి సరే బయటికెళ్ళాలి కదా! మా ఇంటికాడే సర్వీసు స్తంభం ఎక్కాను మేడం. స్తంభం ఎక్కిన తర్వాత పైకి ఎక్కాను. కరెంట్ ఆపలేదు. ఇలాగా మోటర్ ఆపకుండా లాగుతాము. ఆ లాగే టైంలో ఆ ఫేస్ అంటుతదని తలన ఇలాగ వెనక్కెట్టుకుంటున్నా. కానీ ఈది లైట్ ఉంటది మేడం. ఆ ఈది లైట్‌కి తగిలి నన్ను నిచ్చెన మీద నుంచి పక్కకు లేపేసింది. అయితే నేను ఇదంతా ఇంకా చెప్పడానికి కూడా సరిపోదు. 2, 3 సెకండ్‌ల్లోనే ఇదంతా జరిగిపోతే నాకు ఆ టైంలో గుర్తొచ్చింది. ఈ టైంలో
గురువు తప్ప ఎవరు నన్ను గురువే గారే కాపాడాలని నా మనసులో అనుకోవడం. నేను ఒక గాలిలో బుడగ ఎలాగైతే కింద దిగుతదో నేను అలా దిగానట నాకు కూడా తెలీదు. పడిపోలేదు. అటు చాలా అన్ని రాళ్ళు, మిల్లరు అన్నీ డాబా, కాంక్రీట్ తిరిగే మిషన్లు అన్నీ ఉన్నాయి. కానీ ఏం మెట్లున్నాయి, ఏం కాల. నేను ఒక నిచ్చెన మీద కూడా కాదు. పక్కనెళ్ళి అలా జారి గాలిలో బుడగలా దిగి 2 కాళ్ళు టచ్ అవ్వగానే అమ్మో! అప్పటికే చెప్తున్నాం కదా! మనకి ఏది జరిగినా మంచని తప్పట్లు కొడుతుంటాం. అలాగే నేను కూడా తప్పట్లు కొడుతుంటే ఈదిలో వాళ్ళందరూ చూసారు. ఇదేంటి చచ్చిపోబోయినోడు తప్పట్లు కొడుతున్నాడు అనుకున్నారు. కానీ నేను అంత ధైర్యంగా అంటే మనోధైర్యం. అప్పుడే 2 గంటలు మెడిటేషన్ చేసి వచ్చాను పిరమిడ్‌కి. రోజు వెళ్తున్నా కాబట్టి సాధన కూడా బాగా కుదిరింది కాబట్టి మంచి ధైర్యంగా ఉన్నాను. ధైర్యంగా ఉండి నాకేం కాలే. గుండె ఆగిపోయి చచ్చిపోవచ్చు, తల కింద కొట్టి చనిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ నాకేం జరగలేదు. అంటే నాకప్పుడు ఒకటి అర్థమైంది. మనం ఒక మాట ఇచ్చాం కాబట్టి, నేను ఈ భూమి మీద ఏ పనైనా చేస్తానన్నాను కాబట్టి, గురువుగారు నన్ను బతికించారని పూర్తి నమ్మకం గురువు మీద రావడం. అక్కడి నుంచి ఇంకా తపన పెరిగింది. అప్పటికప్పుడు బతికాను కాబట్టి 2021లో మళ్ళీ అంతకుముందే గురువుగారు గుడివాడ వస్తే అక్కడికెళ్ళడం. అక్కడికెళ్ళి గురువుగారి పాదాలు పట్టుకొని పట్టుకోగానే ఇంకప్పుడు దాకా నాకు సేవలంటే కాళ్ళు పట్టుకోవడం అనేది ఇష్టం ఉండేది. 2 కాళ్ళు పట్టుకొని నాకు నచ్చినంత సేపు సేవ చేసుకున్నా మనస్ఫూర్తిగా. కళ్ళన్నీళ్ళు దిగిపోయేలాగా. అమ్మను కూడా అక్కడ ఉంచి గుడివాడ అంతా చక్కర్రాలి కూరగాయలు పంచుకొని వచ్చింది. నేను కూడా అక్కడొచ్చి మళ్ళీ గురువుగారు ఏలూరొస్తే ఆ నైట్ అంతా గురువుగారి దగ్గర కూర్చొని సేవ చేసుకొని, అయితే మేడం ఎంత సేవ చేసినా, ఎంత గురువున్నా ఒక టైంలో బాబాజీ గారు 1:00, 12 దాకా సేవ చేశారు. అప్పుడు నన్ను రమ్మన్నారు. నేను లోనికి నేను ఒక అరగంట సేవ చేసి, ఒక అరగంట, గంట సేవ చేసుకున్నాను. నాకు చేతులే నొప్పులొచ్చి ఎవరైనా వస్తే బాగుండనుకున్నా. అనుకోగానే సార్ పడుకొని ఉన్నారు. నా మనసులో అటు ఇటు అనుకుంటున్నా. ఇంకెప్పుడైతే నాకు ఇష్టం లేదు కదా! నాకు ఇబ్బంది అవుతుందని నా మనసులో అనుకున్న మాట సార్‌కి తెలిసిపోయింది. ఆపేయమన్నారు. నాకు ఆశ్చర్యం అయిపోయింది. కానీ పెద్దాయన వదిలేసి బయటికెళ్తే బాగోదని మంచం దగ్గర కూర్చొని అలా ధ్యానంలో కూర్చున్నాను. నాకు ధ్యానంలో డీప్‌లోకి వెళ్ళగానే సార్ చెయ్యి సెకండ్ వస్తుండేదనమాట. చెయ్యి చాపారు. ఏటబ్బా! సార్ లెగిసారేమో చెయ్యిమ్మంటున్నారని చూస్తే సార్ పడుకొనుండారు. అలా 2 సార్లు జరిగింది మేడం. మూడోసారి సార్ లెగిసారు. సార్ లెగిస్తే బాత్రూమ్‌కెళ్తుంటే పట్టుకోపోతే నన్ను పట్టుకోనివ్వలే. ఆయన నన్ను రావద్దనేసారు. అంటే సార్‌ని ఒక ముసలతనులా చూసాం. కానీ కాదు. సార్ శక్తి ఎక్కువ. కానీ ఎక్కడ ఎలాగుండాలో అలాగుండోరు. నాకు ఆ రోజు బాగా అర్థమయ్యి ఈయన మామూలు అతను కాదని ఇంకా పూర్తి నమ్మకం రావడం. ధ్యాన ప్రసారం ఎప్పుడైతే చనిపోయినోడిని బతికాను కాబట్టి ఇంట్లో కూడా చెప్పడం. 360 రోజులుంటది. 360 రోజులు పని చేయలేం కదమ్మా! మనం అందుకనే ధ్యానంకెళ్ళేటోడు ఇబ్బంది పెట్టకు. ఉన్నకాడ పని చేసుకుందాం. చనిపోతే ఈ పాటికి గోడ మీద ఫోటో ఉండేది కదా! సంవత్సరంలో 200 రోజులు చేసుకున్నా చాలు. ధ్యానానికి ఎప్పుడో కదా వెళ్తామని. అలాగా ఇంట్లో కూడా ఆ మరణం చూసాక ఇంట్లో కూడా ఇబ్బంది లేకపోవడం. అందరం ధ్యానం చేసుకోవడం, శాకాహార ర్యాలీలు చేయడం. అలా చేసుకుంటూ ఎప్పుడైతే ఈ కళ్యాణ్ రెడ్డి గారిని ఇలా తిప్పానో, ఈ కళ్యాణ్ రెడ్డి గారికి ధ్యానం అందడం, నేను ప్రతి ఒక్కళ్ళకి ధ్యానం చేసి పిరమిడ్ ఇవ్వడం. ఈ కళ్యాణ్ రెడ్డి గారు ఏం చేశారంటే ఇంక ఈయన మొదలెట్టారు. ఈయన కిరాణా షాప్ కాబట్టి కొట్టుకొచ్చినోళ్ళకి చెప్పడం. ఈయన ఎక్కడైనా సరుకులకెళ్తే చెప్పడం. అలాగ చెప్పిన తర్వాత శంకర రాంబాబు గారికి ఈయన ఉల్లిపాయలు కొట్టాను మేడం. రైతు ఉల్లిపాయల కొట్టు. ఉల్లిపాయలకెళ్ళేటోడల్లా ధ్యానం చెప్పి ఆయన చెప్తే అలాగే శంకర రాంబాబు గారికి ఆయనకి పరిచయం ఉంది కాబట్టి ఒకరోజు నన్ను తీసుకెళ్లారు మేడం. ఆయన కూడా ధ్యానంకి వస్తామని ఆయన 4 నెలలు 3 కిలోమీటర్లు ఉంటది మేడం. కంటోయంగా రాధాకృష్ణ ధ్యాన మందిరం తెల్లారుజామున 4కి వచ్చేవారు. వచ్చి టైం మెయింటైన్ చేసి ఆయన ధ్యానం రోజు పిరమిడ్ రావడం, పిరమిడ్ శక్తి తెలుసుకోవడం. 2, 3 నెలల్లోనే క్లాస్‌కి రావడం. క్లాస్‌లోనే మాటిచ్చి తణుకు అనంతలక్ష్మి గారు క్లాస్ ఇన్నారు. అమ్మా నేను పిరమిడ్ కడదాం అనుకుంటున్నాం అంటే, నువ్వు కట్టేసావు నేనే ఓపెనింగ్ మేడం అనడం. మాకు పిరమిడ్ అంటే కొలత గాని ఏమీ తెలీదు మేడం.
ఆ టైంలో సార్కి మాట ఇవ్వడం, సరే మేము కడతామని మళ్ళీ మేము పిరమిడ్ మొదలెట్టడం ఇది జరిగింది మేడం రాంబాబు గారిది. నా ఇష్యూకి వచ్చేటోడికి ఈ ఊర్లో అందరికి ధ్యానం చెప్పిన తర్వాత నేను కరోనా టైంలో ఎప్పుడైతే బతికాను కదా మేడం, బతికిన తర్వాత నేను మాట ఇచ్చాను జ్యోతి మేడం గారికి నేను రావాలని. నేను ఎప్పుడైతే బతికానో ఈ తపను రాంబాబు సార్ వాళ్ళు మళ్ళీ చెప్తాను. ఈ తపన మొదలయ్యి నేను కరోనా తర్వాత మళ్ళీ ప్రకృతి వ్యాలీ వెళ్ళాను. అప్పుడు జగపతి రాజు గారు ఎవరు తెలియదు నాకు, కాకపోతే నా తపన మీద వెళ్ళిపోయాను. అక్కడ శివ గారిని ఈలోపు శివ గారు పిరమిడ్ కడుతున్నారంట. నాకు అప్పటికే రుక్మిణి మేడం పరిచయం కాబట్టి నాకు ఏలూరులో అప్పుడు పెద్దగా ఇంకా పెద్ద పరిచయం లేదు. రుక్మిణి మేడంతో డైలీ మాట్లాడడం, అమ్మ ఎవరికైనా అన్నదానికి డబ్బులు అంటే అప్పటికే రాజుల మనకి మాడుగుల పిరమిడ్ గురించి బాగా టీవీలో రావడం, నేను అక్కడ అన్నదానికి డబ్బులు పంపుతానని రుక్మిణి మేడం చెప్పాను. ఎంతో కొంత ఇస్తానమ్మా, ఎలాగే ఇవ్వాలంటే నేను కనుక్కుంటున్నాను. ఈలోపు శివ మాస్టర్ గారు పిరమిడ్ గురించి కట్టడం, పిరమిడ్ సందాల కోసం తిరుగుతుంటూ విజయనగరం వచ్చారంట. విజయనగరం వచ్చి వాళ్ళ సందా అడిగారు, వాళ్ళకి సందా రాశారు. ఈ మేడం ఏం చేశారంటే నాకు నైట్ ఫోన్ చేసి, కోటి అన్నదానంకి ఎప్పుడైనా ఇవ్వచ్చు, నువ్వు మొన్న నెలకు డబ్బులు ఇస్తానన్నావు కదా, శ్రీకాకుళం మంచి అతను బాగా సేవ చేస్తారు, పిరమిడ్ కట్టుతున్నారు, నీకు నచ్చినంత ఎంత అంత అని లేదు, ఒక పిరమిడ్కి డబ్బులు ఇస్తే నువ్వు 100 గుళ్ళకి ఇచ్చినంత పుణ్యము, నువ్వు అన్నదానంకి ఎప్పుడైనా ఇద్దు పిరమిడ్కి ఇవ్వన్నా. శివగారమ్మా నాకు తెలుసమ్మా, ఆల్రెడీ మేము కబడ్డీ ఆడాము, కాకపోతే అతను తెలుసు, కాకపోతే పేరే తిన్నాను, మేము తెలుసమ్మా, ఆ వాట్సాప్ పెట్టండి రసీదు అన్నాను. రసీదు పెట్టారు. శివగారికి నేను ఫోన్ చేశాను, ఫోన్ చేసి ఇలా మీరు తెలుస్తారు అది ఇది అన్నాను. ఆ వాట్సాప్ పెట్టి వాట్సాప్ వెంటనే గ్రూప్లో పెట్టాను నేను, డబ్బులు రాసిన రసీదు పెడితే అందరూ అడిగారు. అందరూ అడిగితే ఇలాగంటే ప్రతి మేడం ఏం చెప్పారు, ఒక పిరమిడ్కి ఇచ్చే డబ్బులు నువ్వు 100 గుళ్ళకి, అదే మాట నేను అందరూ అడిగితే చెప్తే 5,000 వచ్చింది మేడం. శివగారు ఎవరో నాకు తెలీదు, ఫోన్లోనే వెంటనే 5,000 ఫోన్ వేసి శివగారితో మాట్లాడి ఇలా మాట్లాడడం, శివగారు అలా పరిచయం అవ్వడం. ఎప్పుడైతే నేను ఈ భూమి మీద ఏం చేస్తాను అది అనుకున్నాం కదా మేడం, చనిపోయిన బతకడం నాకు మళ్ళీ జ్యోతి మేడం గారికి ఇచ్చిన మాట గుర్తు రావడం, నేను వెంటనే ప్రకృతి వ్యాలీ బయలుదేరం. అప్పుడు అమ్మని తీసుకొని ఆ టైంలోనే సేవకి వెళ్ళాను మేడం. దొడ్లైనా కడుగుదామని వెళ్ళాను మేడం. ఇష్టం మీద చేస్తే మనం ఏదైనా చేయగలము. నాకు ఏం తెలీదు, దొడ్లు కడుగుదామని వెళ్ళాను. ఎందుకంటే చచ్చిపోయినాను బతికాను కదా, అక్కడ ఎవరు పరిచయం లేదు. వెళ్ళేటప్పటికి అక్కడ పంపులు అన్ని చేస్తున్నారు, నన్ను ఒకరి కింద చేతి కింద పెట్టారు. అయితే ఈలోపు ఏం జరిగింది మేడం, మా అమ్మ గుడివాడలో మొత్తం శాకాహారాలు చేసి వచ్చింది, కూరగాయలు అన్నీ పంచింది. అమ్మగారిని తీసుకొని నేను వెళ్ళాను. నాకు అప్పటికే 2 నెలలు 3 నెలల నుంచి చిన్న చిన్న కురుపులు పుడుతున్నాయి. ఇలా పుట్టి అన్నీ అయిపోయి కాలుకి ఎంత పుండు అయింది అనమాట. అయితే నాకు కర్మలు దగ్ధం అవుతాయి అని అర్థమైంది. నేనైతే బాధపడలేదు, దానికి ఏ టాబ్లెట్ వేయలేదు. ధ్యానం చేసేటప్పుడు కూడా కాలు కింద ఎట్టలేక కుర్చీలో పెట్టుకునే ఉంటున్నాను. ఆ ఉన్న టైంలో ఇలాగే వెళ్ళాం కదా మేడం. మా అమ్మ చూసి, బాబు ఇది అనకూడదు కానీ క్యాన్సర్ పుండు అన్నట్టు మాట్లాడితే మా అమ్మ మీద గట్టిగా కోపం పడ్డాను. అదేం కాదు, మనం పిరమిడ్కి వెళ్తున్నాము, మనకి ఏం అవ్వద్దు, తగ్గిపోద్ది అన్నాను. ఈలోపు ఇంటికాంచి బయలుదేరుతున్నప్పుడు మా చిన్నమ్మాయి అప్పుడు బీటెక్ ఇంజనీరింగ్ చదువుతుంది. నాన్న నేను కరోనా టైంలో ఆన్లైన్లో చదువుకున్నా, చాలా భయంగా ఉంది, ఏం చేయాలో అర్థం కాదు, నువ్వేం మాట్లాడుతావు, అటు వెళ్ళిపోతావు ఇటు వెళ్ళిపోతావు, నాకు బెంగ. నీకెందుకు బెంగమ్మా, కాలేజీ ఫస్ట్ వస్తావన్నా. కాలేజీ ఫస్ట్ కాదని అన్న, పాస్ అయితే చాలు అన్నది. నువ్వు చదువుకోలేదు, నీకేం తెలుసు, పాస్ అయితే చాలు అన్న. నోరు ముయ్ అని గట్టిగా కోపం మీద దెబ్బలాడి, నువ్వు కాలేజీ ఫస్ట్ వస్తావని చెప్పి నేను ప్రకృతి వ్యాలీ వెళ్ళడం, అక్కడ 7-8 రోజులు సేవ చేయడం, దొడ్లు కడుగుదామని వస్తున్నాను. నేను దగ్గర 10 లక్షల రూపాయల మెటీరియల్ నా చేతే గురువుగారు కొనిపించడం, అంటే పని మారిపోయింది అనమాట. అక్కడ సిస్టమ్ వల్ల మారిపోయి నేనే ఖరీదు చేసి రావడం, నేనే సామాన్లు కొనడం, నేనే అన్నీ ఉదయం తెల్లారి 4 లేచి రాసుకోవడం. రాయడం రాదు కాబట్టి ఏదో నా గుర్తుకు రాయడం, మళ్ళీ వేరే వాళ్ళతో లిస్ట్ రాయించుకోవడం,
వైజాగ్ మూర్తి గారు పరిచయం ఉంటే ఆయన చేత మళ్ళీ రిటర్న్ రాయించుకోవడం, అవన్నీ పట్టుకొని వెళ్ళి ఎస్కాట్ వెళ్ళడం, అక్కడ డొనేషన్ వస్తేనే మళ్ళీ మన సామాన్లు ఇచ్చేవారు. పగలంతా అక్కడ కూర్చోవడం, ఉదయం వెళ్తే రాత్రి 10, 11, 1 గంటకు కూడా రావడం, తెల్లారి సామాన్లు అందించడం. అలాగే 7 రోజులు, 8 రోజులు ఉన్నాను మేడం. అక్కడ ఎంతో సేవ చేసుకుని ఈ మధ్యలో ఏం జరిగింది మేడం, మాకు పిరమిడ్ ఇచ్చారు. పిరమిడ్ హౌస్‌లో ఉన్నాము. నేనైతే పనిలో లీలమైపోయి ధ్యానం కూడా చేయలే. ఎందుకంటే పని, పని, పని. కానీ అమ్మ ఏం చేసింది, ఎంతో బాగొచ్చింది. నా కొడుకు తినలేదు, నా కొడుకు ఊరుకుని పని చేస్తుండు, నా కొడుకు టైంకి రాలేదు. ఆమె తపన అంతా నా మీదే. నేను ఒకే ఒక కొడుకుని. నేను చిన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు కాబట్టి తల్లి ప్రేమ ఎక్కువ అవ్వడం వల్ల ఆమె ఎంతసేపు 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు ధ్యానం చేసుకున్నా తపన అంతా నా మీద ఉండేది. నేనైతే తెల్లారి 4కి లేచోని ఎప్పుడు తిన్నానో, ఎప్పుడు పడుకున్నానో ధ్యానం అయితే చేయలేదు. కానీ 3 నెలలు తగిన పుణ్యం మేడం నాకు తగ్గిపోయింది. కనబడలా. ఈ పుండు ఈ ఈ ఈ గాయం లేదు. ఇంత గాయం గూడా కాలు. అమ్మకు మట్టుకు ఎంత బాగా నడిసొచ్చినామె. ఎంత ధ్యానం చేసినా అక్కడికొచ్చేప్పటికి పిరమిడ్‌లోనే పడుకుండేది. పిరమిడ్‌లో ఉండేది. అక్కడ చేసేది గానీ, బాగా వచ్చినాంకి మోకాళ్ళ నొప్పులు ఎక్కువైపోయినాయి. అంటే మన ఆలోచన విధానం నాకు బాగా అర్థమైపోయింది. మన ఆలోచన మంచిది కానప్పుడు ఏదైనా జరుగుతది. ఇంక మోకాళ్ళ నొప్పులు ఎక్కువైపోయినియి. నేను ధ్యానం చేయలేదు, ఏమి చేయలేదు. నేను పనిలోనే లీలమైపోయిన పనే ఒక ధ్యాసగా చేసుకున్నాను. నాకు పుండు తగ్గిపోయింది. అక్కడ ఉంటూ మళ్ళీ అక్కడి నుంచి శ్రీకాకుళం వెళ్ళి అక్కడ బాత్రూములు కట్టి, కరెంట్ పని చేసి, ఆ పిరమిడ్‌లో ఎంతో సేవ చేశాను. అక్కడ ఎంతో సేవ చేసి అక్కడ ఒక 14 రోజులకి నేను ఇంటికొచ్చాను మేడం. 14, 15 రోజులకి. ఇంటికొచ్చేటప్పటికి అమ్మాయికి 220 మందికి ఫస్ట్ వచ్చిందమ్మ. కాలేజీ ఫస్ట్ వచ్చింది. ఎప్పుడైతే కాలేజీ ఫస్ట్ వచ్చిందో అమ్మాయి చెప్పింది, "నాన్న మరి కరెక్టే నువ్వు బాగే చెప్పావు. అమ్మ ధ్యానం చేస్తా అందుకే కదా ధ్యానం చేయమంటున్నావు చూసావా" అన్నాను. "కరెక్టే నాన్న నేను ధ్యానం చేయను. అప్పుడు చేస్తున్నా. మరి మనకెందుకు నువ్వు అన్నట్టు అయింది? ఎందుకు జరిగిందంటే మనం ఏలూరులో పనికెళ్ళామనుకమ్మా రోజుకి 800 14 రోజులకి 12,000, 13,000, 15,000 వస్తది. అయితే భగవంతుడి పని నేను చేశాను. అక్కడ పత్రిజీ గారు చేయరు గదా! గురువు గారు చేయరు గదా! నేను సేవకెళ్ళాను. అదే నేను ఇక్కడ ఉండిపోయి కూలి కుటుంబం ఏమవుతదని తిరిగితే, నువ్వు పాస్ అవ్వకపోవచ్చు. ఒక సంవత్సరం సబ్జెక్ట్ వెనక్కెళ్ళిపోయిందనుకమ్మా. అప్పుడేమవుతది నీకు నెలకు 25,000, 30,000 జీతం 12 నెలలు ఎంత లెక్కయ్యి? ఇది ఎక్కువ, ఇది ఎక్కువ. అందుకని మీరేమి అనొద్దు. ధ్యానం చేసుకోండి అని చెప్తే 220 మందికి ఫస్ట్ వచ్చిందమ్మా. అలాగా హ్యాపీగా ఉండడం. ఈలోపు మళ్ళీ కరోనా స్టార్ట్ అవ్వడం. అందరూ ఇంట్లోనే ఉండడం. అప్పుడు ఆ టైంలో పిల్లని అడిగా, మరి మనం ధ్యానం చేస్తాం కదమ్మా! మరి మనకేంది అంటే రెండో తరుణంలో కరోనా వచ్చింది మాకు. జ్వరాలొచ్చాయి అందరికి. మేమందరం పారాసెటమాల్ టాబ్లెట్ తెచ్చుకొని ఏవో ఇంట్లో నలుగురం పడుకున్నాం. పక్కనే మా పెద్దమ్మాయి ఉంటది. ఆమె మాకు వండడానికి వస్తే ఆళ్ళకి జ్వరం వచ్చింది. ఆళ్ళ పిల్లలకి జ్వరం వచ్చింది. ఆళ్ళకి 8,000, 10,000 అయింది. నేను ఒక ఫ్రెండ్ ఆళ్ళ ఇంటికెళ్ళాను. ఆయనకి జ్వరం వస్తే ఆయనకి 2,000, 3,000 అయింది. మా ఇంట్లో ఫ్యామిలీ అందరికి జ్వరం వస్తే రూ. 150 అయింది. అప్పుడు చిన్నమ్మాయిని అడిగితే ఏంటమ్మా ఇలాగ మరి మనం ధ్యానం చేస్తున్నాం కదా! మనకెందుకొచ్చింది? అంటే మనం చాలా అదృష్టవంతులు నాన్న. అదే ఫస్ట్ వచ్చిందనుకో మనం చెట్టు పుట్టగా ఎక్కడో పడేసును ఉందుమో చనిపోదుమో ఇంట్లోనే హాయిగా నలుగురు 4 మంచాల మీద పడుకొని ఉన్నాం. ఇంట్లో ఉన్నాం కదా! మనకేంటన్నది. అర్థమైంది కదమ్మా అనుకున్నా. అంటే ఎప్పుడైతే పూర్తిగా శాకాహారిగా ఉండి బాగా ధ్యానం చేస్తే మాట మంత్రం అవ్వడానికి మా అమ్మాయే ఉదాహరణ. అలా చెప్పుకుంటూ మా అమ్మాయికి డైరెక్ట్‌లు కంప్లెయింట్ ఉండేది. మ్యా మా భార్యకి తలపోటు, మా అబ్బాయికి తలకాయ పోటు వచ్చేసేదనమాట. ఇంక అందరం ధ్యానం చేస్తున్నాం కాబట్టి మాకు 2 నెలలు, 3 నెలలకి హాస్పిటల్ తీసుకెళ్తే 3,000, 4,000 అయ్యేది. ఆ కంప్లెయింట్ అమ్మాయికి తెలిసిపోయి ఆమెకు నచ్చినప్పుడు ధ్యానం చేసుకొని ఆమె క్యూర్ చేసుకుంటుంటది. శాకాహారిగా మారింది. అలాగే భార్య కూడా అంతే ధ్యానం చేసుకుంటది. చెప్తది. ధ్యానం తక్కువ చేసినా ధ్యానం చేసిన రోజు పని స్పీడ్‌గా అయిపోద్దంట. ధ్యానం చేయని రోజు తక్కువ అవుతదట. ఆ ప్రసారం చేసుకుంటూ ఆమె ఉంటదమ్మా. ఇంకా నిరంతరం ఇలాగా ధ్యానం చేసుకుంటూ, ధ్యాన ప్రసారం చేసుకుంటూ నేను ఈ కరోనా టైంలోనే కరెంట్ పనికి ఒక ఊరెళ్ళాను మేడం.
పవలే ఓ పక్కనే గ్రామం. ఆ టైంలో వెళ్ళాను, ధ్యానం గురించి చెప్పాను, వచ్చాను. మనం ఎవరికి ధ్యానం చెప్పినా ఫోన్ చేస్తారు. ఇలాగుంది, ఇలాగుంది. ఆ మేడం ఫోన్ గట్ట చేయలేదు. అప్పుడు మళ్ళీ 2 నెలల తర్వాత ధ్యాన్ జగత్ బుక్ పట్టుకొని ఆళ్ళ ఇంటికి పని మీదకెళ్తున్నా. వెళ్తున్న టైంలో అలాగా హెల్పింగ్ మాస్టర్ గురువుగారండి ఈ ధ్యాన్ జగత్ పుస్తకం మరి ఇవ్వను. అలా ధ్యానం ఇదే లాస్టు మరి చెప్పను. మీరే చూసుకోవాలని అన్నాను. బండెక్కెళ్ళాను. ఎళ్ళగానే ఆమె చూసింది నన్ను. ఆళ్ళ ఆయన గారి ఫ్రెండ్ గాని ఆమె తెలీదు నాకు. కానీ పనిచేసిన టైంలో గుమ్మం అవతల నుంచి టీ ఇచ్చి ఎళ్ళారనమాట. దగ్గరికి కూడా వచ్చేవారు కాదనమాట. దగ్గరికి కూడా వచ్చారు కాదు. అయితే నేను వెళ్ళడం, ఆమె రావడం, ఆళ్ళ ఆయన గారు వెళ్ళిపోతే బుక్ ఇద్దామని నేను చూస్తున్నా. ఆళ్ళ ఆయన గారు వెళ్ళిపోతే ఈ ధ్యానం గురించి చెప్దామని ఆమె చూస్తుంది. ఇలా జరుగుతున్న టైంలో ఆయన ఎప్పటికి వెళ్ళకపోతాడు చెవిలోకొచ్చి, "నేను సార్ ధ్యానం చేస్తున్నా. మీరు చెప్పిన గాని చాలా బాగుంది. నాకు ఇలా జరిగింది, ఇలా జరిగింది" అన్నారు. "సరేనమ్మా, థాంక్ యూ అమ్మా" అన్నాను. ఈలోపు సార్ వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోగానే కంటిన్యూ లేదు మేడం. ఆమె అనుభవాలు మొదలుపెట్టింది. మొదలుపెట్టి మొత్తం చెప్పింది. "సార్ మీరు ఆ రోజు డేట్ల గురించి చెప్పారు. మీ అమ్మాయికి ఇలా తగ్గిందని. మీరు వెళ్ళిపోయిన తర్వాత నేను ధ్యానం చేసుకుంటున్నా. చాలా బాగుంది. చాలా హ్యాపీగా ఉందండి. 2 పిల్లలు, చిన్న పిల్లలు అన్నీ అయిపోయాయి. అంతకుముందు ఏం చేయలేకపోయినా 5, 6 రోజులు. కానీ ఈరోజు సూపర్‌గా ఉందండి" అనేసి దగ్గర కూర్చోబెట్టుకొని, కుర్చీలో కూర్చోబెట్టుకొని, యాపిల్ పళ్ళు కోసి ఒక అన్నదమ్ముల్లాగా, ఒక తండ్రిలాగా అంత అంత ధ్యానం తెలియకముందు ఆమె నన్ను ఏదో విధంగా చూసింది. కానీ పక్కన కూర్చోబెట్టుకొని అంత విధంగా నాకన్నీ ఇచ్చి సంతోషపడ్డది. అప్పుడు అటునుంచి నేను వస్తుంటే నా బండి గాలిలో తేలిపోతుంది. ఆనందం అనమాట. అంటే దాన్నే మరి పరమానందం ఆ తర్వాత అర్థమైంది. ఆనందం అంటే ఇలాగుంటదని. అంటే ఒక మనిషికి ధ్యానం చెప్పి, ఒక మనిషి మన వల్ల ఈ అనుభవం చెప్పేటప్పుడు ఎన్ని గంటలు ధ్యానం చేసిన ఆనందం ఒక మనిషి వల్ల నేను అత అలాగే ఎంతోమందమ్మా తెలుసుకున్నాను. తెలుసుకొని ఆ ఆనందమే వేరనమాట. ఆ ఆనందంలో గాలిలో తేలిపోయొచ్చి ఇంక అక్కడి నుంచి ఇంకా పెసరం ఇంక ఫస్ట్ నుంచి అలవాటే అలా చేయడం. ఎవరికైనా పిరమిడ్ క్యాప్ ఇవ్వడం అయన్నీ చేస్తూ ఈలోపు కళ్యాణ్ రెడ్డి గారు, రాంబాబు గారు ఈ సీతామహాలక్ష్మి పిరమిడ్‌కి రావడం. ఈలోపు ఈలోపు ఇంకోటి జరిగింది మేడం. నేను మళ్ళీ మదనపల్లి పనికెళ్ళాను. మా ఆవిడ గారు వాటర్ ప్యాకెట్‌ల పనికెళ్తారు. పనికెళ్తే ఆ ప్యాకెట్ ఇలా పట్టుకున్న టైంలో ఈ చెయ్యి లాగేసింది. 3 ఏళ్ళు, 3 ఏళ్ళు ఈ 2 ఏళ్ళు మెయిన్ పొడవు 2 ఏళ్ళు లాగేసి కింద చర్మం కిందకి, పై చర్మం పైకి వచ్చేసిందంట. నేను ఆ రోజే ముందు రోజే ఊరెళ్ళిపోయాను పనికి. ఇంక నాకు ఫోను చేశారు. "సరేనమ్మా నేనొచ్చినా చేసేదేం లేదు. నీ దగ్గర కూర్చొని బాధపడడం, నీకేదో పని చేయడం పిల్లలున్నారు కదా! చూసుకుంటారు. నేనేదో పనికొచ్చాను గదా! ఇంటికొచ్చినా మరి ఇబ్బందే గదా! నువ్వు ధ్యానం జేసుకో, పిరమిడ్ పెట్టుకో. వచ్చినోళ్ళందరూ ఏదేదో చెప్తారు. నువ్వెవ్వరి మాట ఇనకు. నీకు నొప్పుకుంటే పడుకో. అలా గురువుగారిని తలుచుకో. పిరమిడ్ మటుకు పెట్టుకో" అంటే సూదులు కింద నుంచి పైకేసారు. ఆ పిరమిడ్ పెట్టుకున్నా ఆమెకి ఇబ్బందవుతుంది. అలాగ టైంలో అలాగా నేను రోజు అలా చెప్పడం, ఈ ధ్యానమన మార్గంలో రాకపోతే కంపెనీ మీద కేసేసేవాడిని. మనం ఎన్నో జన్మలు ఏదో చేసుకున్నాం మనకొచ్చింది. మనం ఎంత అదృష్టవంతులమి. అదే దెబ్బ బయట ఏ బండి మీద తగిలిందనుకో ఆ 25,000, 30,000 మనం పెట్టాలి. ఆయనే దేవుడే ఎవరు కేస్ పెట్టమన్నారు. కేస్ పెట్టమన్నా పెట్టొద్దనేసి మేము కేస్ కూడా పెట్టలేదు మేడం. నేను పనిలోంచి రాలేదు. దెబ్బ తగిలినా రాలేదు. రోజు చెప్పేవాడిని. అలాగే డాక్టర్ 2 ఏళ్ళు తీసేత్తనన్నాడట. ఈమె ఏడుత్తూ మాకు తగ్గిపోద్దండి తీయొద్దంటే ఆయన ఈ సూదులయ్యేసి కుట్టి ఉంచి 10 రోజుల తర్వాత ఎళ్తే, "ఏం తిన్నారమ్మా ఇలా తగ్గిపోయింది, బాగా తగ్గిపోయింది తీసేయాలనుకున్నా కదంటే" అప్పుడు ఈమె చెప్పిందంట, "మేము ధ్యానం చేస్తామండి. మేము కూరగాయల భోజనమే తింటాం. తగ్గిపోద్దండి ఏం కాదంటే" "చాలా అదృష్టవంతురాలివమ్మా. నీ ఏలు బానే ఉన్నాయి. ఇంక నీకేం కాదన్నారు." అంటే ఒక నమ్మకం. నేనక్కడుండి చెప్పాను గాబట్టి ఆమె చేసుకుంది. మేమెవ్వరి మాట ఇనలేదు. వచ్చినోళ్ళు చుట్టాలు ఒక్కొక్క మాట అంటారు. కానీ అదేది పట్టించుకోకుండా ధ్యానమే, ధ్యానమే అనుకుంటే ఆమెకు 2 ఏళ్ళు రావడం, మళ్ళీ ఎప్పుడు మామూలుగా అయ్యేది కుదరడం. అంటే మనిషికి ఒక నమ్మకం ఉండాల. గురువంటే నమ్మకం లేని అతన్ని ఈరోజంటే ఏలూరులే నేనే పెద్ద పిచ్చోడిని. ధ్యానం అంటే అంత
నేను అంత ప్రసారం చేసుకుంటూ ఎవరేమనుకున్నా నా పని చేసుకుంటూ ప్రసారం చేసుకుంటూ చెప్తాను మేడం. ఇందులో శ్రీకాకుళం అంటే మనం ఏదైనా చేయగలం. నేను ఎన్నో అనుభవాలు విన్నాను కాబట్టి నేను శ్రీకాకుళం శివగారి బండి పల్సర్ బండి వేసుకొని వస్తుంటే ఒక ఊరు వచ్చిన తర్వాత చుట్టాలు ఉన్నారు, అక్కడికి వెళ్ళాను. రామతీర్థం అనే ఊరు దగ్గర. సార్ నాకు ఆ ఆయిల్ ఎక్కడికో ఆ గేర్ ఎలాగయ్యా తెలియదు అలాంటి బండి. కానీ సార్ ఆయిల్ ఉందా అంటే లేదు 3 రోజులైంది కొట్టించాను అన్నారు. సరే ఏం చేయాలంటే సరే అనేసి వస్తున్నా మేడం. వచ్చిన ఊరు దాటాను. ఇంకా 5 కిలోమీటర్లు ఉంటుంది పెట్రోల్ బంక్. ఈలోపు పెట్రోల్ అయిపోయింది, ఊగుతుందనమాట. ఆ ఊగే టైంలో ఇంకా స్పీడ్ తోలుతాం బండి. అప్పుడు నేను వెంటనే ట్యాంక్ మీద చేసి మాస్టర్ హెల్పింగ్ అన్నాను. ఆకాశం మీద చూశాను, హెల్పింగ్ అన్నాను. బండి బంగారం బంక్ దాకా వెళ్ళాలమ్మా అన్నాను. నేను రవిరాజు గారిది అది సార్ ఒక ఆయన 180 కిలోమీటర్లు ఎంత బండి దగ్గర అది అనుభవం ఉండడం, నేను మనం మాస్టర్ హెల్ప్ చేస్తారనడం ఇవన్నీ విన్నాం కాబట్టి ఆ బండి మీద చేయడం. ఫాస్ట్గా వెళ్తున్నా, 5 కిలోమీటర్లు ఉంది. కరెక్ట్గా ఒక జీడి తోటలు మామిడి తోటలు ఉన్నాయి, చిన్న కిల్లి బడ్డి ఉంది. నేను స్ట్రైట్కి వెళ్ళిపోవాలి, అసలు మామూలు జానం లేకపోతే ఇంక ఇటు చూడమనమాట. కరెక్ట్గా అక్కడికి వెళ్ళగానే ఇలాగ చూస్తోడికి ఇంకా ఇలా చూశాను, పెట్రోల్ బాటిల్ కనబడదు. వెంటనే ఆపి లీటర్ పెట్రోల్ పోసుకున్నాను. పోసుకొని మళ్ళీ ఇంకో ఇవ్వండి అంటే లేదమ్మా ఇది లీటరే ఉందన్నారు. అంటే అదే మేము ధ్యానం చేయకపోతే అక్కడ ఉంది ఆడ అమ్మారు అనేవాళ్ళం అనమాట. అంటే అక్కడ పరమాత్ముడు గురువు సంకల్పంతో మాస్టర్ హెల్పింగ్తో నాకు ఆ లీటర్ పెట్రోల్ కానీ లేకపోతే 3-4 కిలోమీటర్ల ఆ పెద్ద బండి ఉమ్, తోసుకెళ్ళేటోడికి చాలా ఇబ్బంది పడతాం. అది ధ్యానానికి రాకముందు దాన్ని వంకరంగా చూసి అది అమ్మాడు కాబట్టి వచ్చింది అనేవాళ్ళు. కానీ కాదు, అక్కడ మనకు మాయ పొర కమ్మి అక్కడ అది ఉన్నా నాకు కనబడేది కాదు. నాకు అది ఒకటి బాగా అర్థమైంది అమ్మ. అర్థమైన తర్వాత ఇక అలా రావడం, ప్రచారం చేయడం. ఆ తర్వాత శంకర్ రాంబాబు గారు మేము కొద్ది పరిచయం అవడం, నన్ను వెంటనే ఈ కళ్యాణ్ రెడ్డి గారు బాగా ప్రచారం చేయడం. ఆయన కూడా క్లాస్కి వచ్చి నన్ను పరిచయం చేసి నా గురించి బాగా చెప్తే సరే నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి ముందు వాళ్ళది పెద్ద ఇల్లు ఉంటుంది. ముందు సోఫా సెట్లు వెళ్ళగానే ధ్యానం చేస్తే వాళ్ళ గేట్లు తీసినట్టు జనం వస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. సార్ మీకు ఎప్పుడైనా పెద్ద ఆశ్రమం అవుద్ది సార్ అన్న. పెద్ద ఆశ్రమం అయిపోద్ది సార్ అన్న. వచ్చిన తర్వాత పోరుపాలెంలో తీసుకెళ్ళారు, ఇక్కడ పిరమిడ్ కట్టాలనుకుంటున్నాం అన్నారు. కట్టేద్దాం సార్ అన్న. అయితే మాకు పిరమిడ్ కొలతలు కానీ ఏమీ తెలియదు. కరెంట్ పని వచ్చు, తాపి పని ఆయనకు వచ్చు కాబట్టి ముందు అక్కడ అలాగే మొదలుపెట్టి రేకుల షెడ్ వేసాము. వేసిన తర్వాత ఈ రోజు భూమి కొలడము, ఇలాగ వస్తుందండం, ఇలాగ వస్తుందండం, ఇలాగ వస్తుందండం. అది కాదు పని చేయడం, దీన్ని రోజు లెక్కేసుకోవడం. అప్పటికే సార్ పౌర్ణధ్యానం మొదలు పెట్టారు. రాధా మేడం గారు తీసుకొచ్చి రోజు 4 to 5 ప్రతి పౌర్ణమికి టీలు పెట్టి జరుగుతుంది. కానీ సార్ చెప్పాను, సార్ పిరమిడ్ అయితే భూమి మీద రాదు సార్. నాకు అనిపిస్తుంది మనం డాబా మీద సామాన్లు అన్ని లాగినట్టు అనిపిస్తుంది సార్. మనం ఎప్పుడైనా బిల్డింగ్ మీద కడతాం సార్ అన్న. నిజంగా మేడం, నేను ఏదైతే నా ధ్యానంలో ఇలా థాట్లు వస్తున్నాయో ఆ మెసేజ్లకు వచ్చాయో సేమ్ అదే జరిగింది. కింద రాకుండా 25 లక్షలతో బిల్డింగు, పైన పిరమిడ్ వచ్చింది. నేను ఏదైతే ధ్యానంలో చూశానో ఆ ధ్యానం డీప్లోకి వెళ్ళాయి, కానీ నా ఆలోచనలు అలాగ వచ్చేవి. అదే జరిగింది. నేను ఏదైతే ఇలా తాళ్ళు లాగానో, ఏదైతే మట్టి లాగానో, ఏదైతే కాంక్రీట్ లాగానో సేమ్ అలాగ వచ్చింది. కానీ పిరమిడ్ గురించి తెలియదు. రోజు ధ్యానం వెళ్ళగానే ధ్యానం చేయడం, పిరమిడ్ మొదలెట్టడం. ఈలోపు అక్కడ పనికి ఒక ఫ్యామిలీ వచ్చింది మేడం. అందులోని ఒక అతను చుట్టమే తాగి పడిపోతే ఎండిపోసి దెబ్బ తగిలి ఎక్కడికి పనికి వెళ్ళిపోతే పిరమిడ్ పని ఉందిరా అని తీసుకెళ్ళి నువ్వు పని చేయాల్సిన లేదని గమేళ్ళు కొద్దిగా వేసి నువ్వు ఇబ్బంది నచ్చినంత చెయ్యి, అందరి కోసం చేస్తున్నారు సార్, నీకేం అనరని ఆయన పనికి తీసుకెళ్ళి ఇంటికాడ అప్పుడే చెప్పింది మా మేడంకి, అమ్మ పలానోళ్ళకి కూర పెడుతున్నా, నువ్వు మట్టుకు వంట చేసేటోడు చాలా జాగ్రత్తగా ఉండాలి, నువ్వు మట్టుకు చాలా దేవుడికి ఉన్నట్టు ఉండు, నేను పలానోళ్ళకి కూర పెట్టాలి, ఆ కూర పెడతాను కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండి అంటే ఆయన కూడా వండడం, 2-3 సరిపోని కూర పెట్టడం, మీ అందరం పని చేస్తాం కాబట్టి కలిపి తినేవాడు. ముందు ఆ కూర మీద గురుగారిని తనుసుకోవడం, మాస్టర్ని తనుసుకోవడం, వాళ్ళకి కూర పెట్టడం.
గమేలు ఎత్తుకో అలా 15 రోజులు 20 రోజులు నాకు కూరే పెట్టాను మేడం. నేను తినే కూర 15 రోజులకి ఆయన ఇంట్లో డైరెక్ట్ చెప్పాడంట, మాంసం తినను, నేను తేనని తెచ్చాడంట. కానీ తింటే పక్కకు వచ్చాడు, నాకు వద్దు నేను తిననేసి ఆయన మాంసం అంటే ఆ చికెన్ అనేది తినకుండా పక్కదంటే, ఎవరైతే హృదయంతో మంచి ప్రేమతో భోజనం పెడతా అది ఇదంతా బండిసారు ఎన్నో క్లాసుల్లో నేను వినడం. ఎవరైతే బేమరు తడిగా వంట ఒక దేవుడికి వండినట్టు వండి పెడతారో వాళ్ళు ఏదైనా సాధించగలను. అది నా అనుభవంలో నేను మా తమ్ముడే అవుతాడు చూశాను. 15-20 రోజులు భోజనం చికెన్ తినలేబుద్ధి అవ్వలేదనేసి మానేయడం. ఆయన ఒక గమేలు బుర్రకెత్తింది, మేము సిమెంట్ బస్తా బుర్రకెత్తితే పై డాబా మీదకి మోసి ఆయన తగ్గించుకోవడం, ఒక మన దీవెనతో అలా ధ్యానం చేసుకోవడం. ఆ పిరమిడ్ అద్భుతంగా రోజు మాస్టర్ని తలుసుకోవడం, పిరమిడ్ గురించి పని మొదలయ్యేటట్టు 10 నిమిషాలు ధ్యానం చేసే రాంబాబు సార్ కూడా పని లేట్ అయినా పర్లేదు, రాగానే ముందు ధ్యానం చేయండి, ఆ తర్వాతే పని చేయండి అనేసి ఏం జరిగినా మన మంచికని సార్ అలాగ అనుకుంటూ మా మీద నమ్మకంతో, నేను బిల్లులు అయ్యి ఇచ్చినా నాకు ఏం వద్దు, మీకు నచ్చినట్టు చేయండి, నాకైతే ఏం తెలియదు, నాకు ధ్యానం తప్ప మీరు ఏం చేసుకుంటారో మీకు ఎన్ని డబ్బులు కావాలో చెప్పండి అని ఒక డొనేషన్ ఒక రూపాయి అడగకుండా 25 లక్షలు ఎట్టి కిందన ఒక 100 మందికి సరిపోయేలాగా పిరమిడ్ కడుతూ. టైం అయిపోయింది మేడం. 5 minutes, sir. 5 minutes. ఓకే మేడం. అలాగా అక్కడ ఆ ధ్యాన మందిరంలో ఉండడం, అక్కడ అక్కడ సార్ తెలియదు కాబట్టి బాధ్యతగా తీసుకుంటూ ఆ పిరమిడ్ మొత్తం నేనుండి ప్రతి పౌర్ణమికి ఎక్కడున్నా అక్కడికి వెళ్ళడం, మాస్టర్లకి హెల్పింగ్ చేయడం, రాధా మేడం గారి ద్వారాగా మాస్టర్లు ఏలూరు పిలిపించడం, 24, 25 పౌర్ణాలు కంఠోయంగా ఏ రోజు కూడా ఆగకుండా అక్కడ జరగడం. వంట కూడా మేమే 100-120 మందికి భోజనాలు వండి, ఎందుకంటే వండితే మనం వండింది వేరు, క్యాటరింగ్ వేరే అని మాకు అర్థమయ్యి సామాన్లు అవి కొనిపించి అక్కడ బాధ్యతగా చేస్తూ అలాగా చేసుకుంటూ ముందు జరుగుతుంది మేడం. అలాగే అబ్బాయి చదువు విషయంలో కూడా అంతే. ఎంసెట్ ఎక్కడ రావాలంటే పాపకి దగ్గర రావాలనుకుంటే విజయవాడలోనే మాకు పాపకు జాబ్ రావడం, నేనే హైదరాబాద్ అనుకుంటాను మనసులో, కానీ దగ్గరలోనే విజయవాడలో రావడం, 2 సంవత్సరాలు జాబ్ చేయడం, ప్రతిదీ ధ్యానంతోనే అమ్మాయి పెళ్లి చేయడం. అమ్మాయికి మేము ముందే కట్నం పట్టుకెళ్తాం, తాంబూలాలు ఎప్పుడు కూడా పిరమిడ్ల కింద ఆ కట్నం ఇవ్వడం, పశువు దంపతుడు ధ్యానం చేయించి పిరమిడ్ పసుపు దంపుడు అని పేరు పెట్టడం, నాకు యూట్యూబ్ ఛానల్లో ఏదో నాకు తెలిసినట్టు పెట్టడం. అలాగే పెళ్లి పీని మీద కూడా ఏలూరు నుంచి చాలా మంది వచ్చారు, ఆ పీని మీద కూడా ధ్యానం చేయించడం పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చేత. పంతులు గారే పెద్ద అతను ఆశ్చర్యపోయి ఈయనేం చేస్తాడు, ఆడపిల్ల పెళ్ళి అంటే ఎంతో దీనిగా ఉండాలి, ఈయన చిన్నపిల్లల్లోకి ఆడుకుంటున్నాడని పంతులు గారు పక్క వాళ్ళు అడగడం. అంటే ధ్యానంలో అంతకుముందు పెద్ద అమ్మాయికి పెళ్లి చేసిండు మేడం. మనం ఎకరం భూమి మేము ఎన్నో డబ్బులు ఉన్నాయి కానీ ఎంతో బెంగతో చేశా. చిన్న అమ్మాయి పెళ్లికి రూపాయి లేదు కానీ 12 లక్షల రూపాయలు ఎట్టి ఆడుకొని పెళ్లి చేశాను. అంటే మనోధైర్యంగా ఉంటాం. అలాగే అబ్బాయి కాడికి వచ్చేవాడికి ఆయన కూడా శాకాహారి, చదువుకున్నాడు, ధ్యానం గురించి చెప్పాను, తీసుకెళ్ళి ఒక్క నిమిషంలోనే నీకేం కావాలంటే ఏలూరులో తీసుకెళ్ళాలంటే ఏలూరులోనే వస్తుందమ్మన్నాను. అలాగే ఎంసెట్ రాశాడు, నువ్వేం వచ్చినా రాకపోయినా కళ్ళు మూసుకొని రాయమ్మా మనకి నీకు సీట్ వస్తుంది అన్నాను. ఆయన వెళ్ళిపోయిన తర్వాత లాన్కి నేను ధ్యానం చేసి తీసుకెళ్ళాను, మాకు ఏలూరులో సీట్ వచ్చింది. ధ్యానంలోకి రాబట్టే 2 పిల్లల్ని గవర్నమెంటే చదివించి నాకు ధ్యానం వల్ల ఎంతో ఉపయోగం కలిగింది. 3 పువ్వులు 6 కాయల్లాగా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉండడం చాలా హ్యాపీ అమ్మ. మా ఫ్యామిలీ మొత్తం 2 మనవలు, పెద్ద అమ్మాయి, మొత్తం 3 పిల్లలు. విజయనగరంలో ఇప్పుడు 108 రోజులు ధ్యానం చేయించాం. ఆ రోజుగానే అంటే లేట్ అవుతుందని మనం బాధపడతాం, ఇదొక్కటే మేడం. లేట్ అవుతుంది అంటే ఆ రోజుల్లో పంచాయతీ వాళ్ళు 1 సెంటు ఎంతో భూమి ఇవ్వబోయారు, పిరమిడ్ కట్టేద్దాం అనుకున్నాం. కానీ ఎందుకు ఆగింది, అది అలా కంటిన్యూ అవుతుంది. అంటే లేట్ అయిన కొలది మంచిగా జరుగుతుందండి. మొన్న వెళ్ళి ఈ అమ్మాయి పెళ్లి తర్వాత మళ్ళీ దాన్ని బాగా మూవ్మెంట్ చేసి 108 రోజులు ధ్యానం చేయడం, పెళ్లికి
భోజనాలు పెట్టడం, మళ్ళీ భోజనాలు పెడతానంటే వాళ్ళందరూ ఒక్కసారి పెట్టడమే కష్టం, ఈయన మళ్ళీ పెడతాను అంటే ఏంటి పిచ్చోటి అనడం. మళ్ళీ మన 108 రోజులు సందర్భంగా నేనే వెళ్ళి అక్కడ అంతా మళ్ళీ మూమెంట్ కట్ చేసి శివ మాస్టర్ని, రుక్మిణి మేడంని పిలిచి మళ్ళీ ఊరంతా 250 మందిని పిలిచి భోజనం పెట్టడం, క్లాస్ నడిపించడం. అక్కడ ప్రతి అమావాస్యకి క్లాస్ పెట్టాలనుకుంటున్నాను, పెడతాను త్వరలో. అదే అక్కడ జరుగుతుంది. అలాగే ఆ రోజు నా సెంటు దాంట్లో పిరమిడ్ కట్టిస్తే ఇబ్బంది అయ్యేది. ఈవేళ సెంట్ వచ్చి 1,40,000 మేడం. 6గురు ముందుకు వచ్చారు, నేను ఇస్తాను, అది గవర్నమెంట్ ఇచ్చే స్థలము, వాళ్ళకి పట్టాలు ఉంటాయి, అది అంతా కలిపి ఒక దగ్గర ఇస్తాం అంటున్నారు మేడం. ఆ 6 సెంట్లు, 6 సెంట్లు అవ్వచ్చు, 10 సెంట్లు అవ్వచ్చు. అక్కడ ప్రకృతిలో పల్లెటూరు బాగుంటుంది. రాబోయే రోజుల్లో అక్కడ ధ్యాన మందిరం రావాలి, ధ్యాన మందిరం వస్తుంది. అలాగే ఊర్లో ప్రతి ఒక్కరు పెద్దోళ్ళు ఉంటారు, అందరికీ అన్నదానంగా నా సంకల్పం అదే మేడం. రాబోయే రోజుల్లో విజయనగరం జిల్లాలో మా సొంత ఊరిలో పెద్ద ఆశ్రమంగా కట్టాలని కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులు ఉండాలి మేడం. చాలా అద్భుతంగా విశ్వాసంగా పనిచేస్తే, నాకు తెలియదు ఈ పిఎంసిలో ఇదంతా జరుగుతుందని. నేను అంతర్వేది అటు మొక్కల్లో సవరాసనకి వెళ్ళాను. అక్కడ ఆ మొక్కలు వేసిన తర్వాత స్టేజ్ ఎక్కి నేనే పిఎంసిలో ఒక అతను చెప్పారు, నువ్వు ఎంత ఇచ్చినా పర్లేదు, నువ్వు ప్రస్తుతానికి పిఎంసిలో 100 ఇచ్చినా పర్లేదు, ఆ ఎనర్జీ వేరేంటి, అది అంతా ఒక గంట పడుతుంది పిఎంసి గురించి చెప్పాలంటే. అప్పుడు సరే నాకు తెలియగానే స్టేజ్ ఎక్కి నా జీవితాంతం నెలకు రూ. 500 ఈసీఎస్ కట్టవాలని శివవలం శివ మాస్టర్కి చెప్పడం. ఆ కొద్ది రోజుల్లోనే నేను అనుకోకుండా మా ఊరు దగ్గరలో ఏలూరు ఇటు తిరుపతి దగ్గరలో పావు ఎకరం పొలం కొనుక్కోవడం, అందులో 100 మొక్కలు వేయడం. అంటే మొక్కల పని కానీ నాకు అనుకోకుండా ఇదంతా జరిగింది. అనుకోకుండా ఏలూరు నుంచి ఎంతో మందిని పిలవడం, నేనే పిఎంసి ఆఫీస్కి వెళ్ళడం. ఇంత బాధ్యత వెంకటేశ్వరరావు గారు నేను నమ్మకంగా పనిచేస్తాను, ఈ పిఎంసి బాధ్యత నాకు అప్పచెప్పడం. నేను కూడా ఇప్పుడిప్పుడే కొత్త, ఇంక మాస్టర్లు ఎవరు ఏలూరు తప్ప బయట ఎక్కడ తెలీదు. రాబోయే రోజుల్లో ప్రతి మండలంలో అవకాశం ఉన్నంత వరకు అందరినీ వెంకటేశ్వరరావు గారి ద్వారాగా, ఏలూరులో సీనియర్ పిరమిస్టులు అందరి ద్వారాగా అందరినీ కలుసుకుంటూ నా నా వంతు పిఎంసికి ఎంతో కృషి చేస్తానని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నిజంగా చాలా వండర్‌ఫుల్‌గా ఉంది సార్. మీ యొక్క అనుభవాలు పత్రిజీ సార్ తోటి మీ యొక్క అనుభవాలు చాలా బావుంది. సో మొదటగా ఎవరికైనా అంతే గురువు పట్ల గాని ఏంటి వీళ్ళు అనేసి ఒక నమ్మకం ఉండదు. కానీ వాళ్ళతో ఎప్పుడైతే సాంగత్యం చేస్తామో, అన్నీ గమనిస్తూ ఉంటామో, అప్పుడు మనకి గురువుల గురించి తెలుస్తది. సో మీరు పట్టుకున్న ఆ నమ్మకంతోటి అందరికి గైడెన్స్ మీ అమ్మకి గాని, మీ ఫ్రెండ్స్‌కి గాని అందరికి నిరంతరంగా గైడెన్స్ ఇవ్వడము. చక్కగా అంటే ఒక నమ్మకం ఉంటే చూడండి, ఒక ధ్యానం పట్ల మీకెంత నమ్మకమో. సో ఎన్ని వచ్చినా గూడా ఆ ధ్యానం వల్ల మనకి అన్నీ గూడా సిద్ధిస్తాయి. ఏం పర్వాలేదు అని మీకు మీరు గూడా ఏ ఒక అనారోగ్యం వచ్చినా, పుండ్లొచ్చినా, ఏదొచ్చినా మరి అన్నీ గూడా ఆ నమ్మకంతో వాటన్నిటిని గూడా మీరు నివారణ చేసుకోవాలి. మరి మీకు ఒక తల్లికి గూడా ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కూడా మీరు ఏం పర్వాలేదు, మనకి ధ్యానం ఉంది అని అంత భరోసా ఇవ్వడం. సో, ప సేవలు గూడా మీరు ఎంతో చక్కగా తెలుసుకున్నది, చక్కగా నిస్వార్థంగా సేవ చేయడం గాని, మరి పీఎంసీకి గూడా మరి మీ వంతుగా మీరు అక్కడ నెల నెల ఇవ్వడము. నిజంగా అవన్నీ గూడా బావుంది సార్. సో, మనం తెలుసుకునే కొంది మనం నిరంతరంగా ధ్యానం చేస్తూ, మరి చక్కగా మన ధ్యాన ప్రచారం జేస్తూ, మన మనకు ఉన్న దాంట్లోనే చక్కగా సేవ జేసుకోవడం. చక్కగా ధ్యాన మహాచక్రంలో గూడా మరి ఆ ఒక వాష్‌రూమ్ అంతా గూడా ఇన్‌చార్జిగా ఉండి, అవన్నీ ఏదైనా సరే మనం అనుకుంటాం. పెద్ద పని, చిన్న పని గాదు. ఏదో ఒకటి మనము ఉడతా భక్తి అంటారు. ఆ చిన్న పని చేసినా గూడా అది నిజంగా అంతకన్నా ఏం కావాలి. సో, మీ వంతుగా మీరు అక్కడ ఏ పని దొరికినా చాలు అనుకోని ఎంత చక్కగా అక్కడ సేవ జేశారు. అది ఇంపార్టెంట్. సో, బావుంది సార్ మీ ఒక జర్నీ అనేది. సో, ఇప్పుడు చక్కగా పీఎంసీకి గూడా మరి ఏలూరు డిస్ట్రిక్ట్‌కి ఇన్‌చార్జిగా గూడా మీరు బాధ్యతలు స్వీకరిస్తూ మరి పిరమిడ్ నిర్మాణం చక్కగా చేసుకుంటూ, చక్కగా మరి పిఎస్ఎస్ఎం సొసైటీలో ఒక పిరమిడ్ మాస్టర్ అనేవారు ఎలా ఉండాలో
ఆ రకంగా మీరున్నారు. సో, మీకు పిఎంసి డిజిటల్ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. థాంక్ యూ వెరీ మచ్. సో, మాస్టర్స్ ఇంకొక చెప్పండి. మాట్లాడొచ్చా ఒక్క సెకండ్? చెప్పండి సార్. అయితే ఈ కర్తాలు వెంకటేశ్వరరావు గారు పిలిచేటప్పుడు కోటి మరి ఇలాగా అంటే నేనెప్పుడు సేవలో పాల్గొనలేదు. వెనక నుండి చేశాను. గుర్తింపు లేకుండా ఏదో సేవ చేసేవాడిని గానీ, అంటే నా పేరు అలాగా ముందుకొచ్చింది. కానీ వెంకటేశ్వరరావు గారన్నారు, "కోటి నీకు తెలందేముంది? కరతాల సేవకు రావాలి. అక్కడ ఏదుంటే అదన్నారు." అదేంటి సార్ నేను దొడ్లైనా కడుగుతాను సార్. నాకు పనితో పని లేదు. ఏదైనా చేయగలను. నేను అవసరమైతే దొడ్లు కడుగుతాను. అవసరమైతే విమానం కూడా తోలుతాను. మీ ఇష్టం సార్ అన్నాను. కానీ అక్కడికొచ్చిన తర్వాత నాకు దొడ్లు కడగడం కాకుండా అంటే ఇష్టపడి ముందుకొస్తే ఏదైనా జరుగుతుంది. నాకు దొడ్లు ఇన్‌చార్జిగా 3 షిఫ్ట్‌లకి సంబంధించి నేనే చూసుకుంటూ, ఆ బాత్రూమ్‌లు అయి చూసుకుంటూ గురువుగారు నాకు అలాగ అవకాశం ఇవ్వడం. ఇంకొకటి మేడము నేను గుంటూరెళ్ళాను ఒకసారి. ఇదొక సెకండ్‌లో అయిపోద్ది మేడం. అంటే మన సంకల్పాలు ఎలాగుంటాయంటే నాది పాత బండి 2007 ఉంటది మేడం. మెకానిక్ దగ్గర తీసుకెళ్ళి ప్యాచ్ చేయించుతున్నాను గాలి తక్కువుందని. ఒకతనొచ్చారు. వచ్చి "ఏముందయ్యా? ఏంటి ఈ బండి పట్టుకొని తిరుగుతున్నావు" అంటే "మాది ఈ ఊరు కాదు సార్. మాది శ్రీకాకుళం" అన్నాను. "అంటే అక్కడి నుంచి వచ్చావా?" అన్నారు. "అవునండి" అన్నాను. అన్న తర్వాత బండి ప్యాచ్ చేయించుకొని ఆ తెల్లారుజామున ఒక పిరమిడ్లుండి శోభా మేడం గారి క్లాసు కంబం శ్రీశైలం దగ్గర ఆ రూట్‌లో ఉంటది. ఒక అతను చెప్తే గుంటూరు పనికెళ్ళి అతన్ని పనికెళ్ళకుండా మేడం క్లాస్ కోసం తెల్లారుజామున 2కి లేసి వెళ్తుండగా నరసరావుపేట దగ్గరలో పంక్చర్ అయిపోయింది. 4కో, 3కో. అయిపోయిన టైంలో ఎటెళ్ళాలి గుంటూరొస్తే బేగెళ్ళిపోతాం. ఎదరకెళ్తే ఇంక 120, 30 కిలోమీటర్లు. కానీ మనం ఎప్పుడు ముందుకెళ్ళాలని నేనెన్నో అనుభవాలు వినడం, ఎంతోమంది మంచి జరగడం చూసి నేనెందుకు ఎళ్ళకూడదని ఆ బండి తీస్తూ ఎప్పుడైతే మళ్ళీ ట్యాంక్ మీద చెయ్యేసి మాస్టర్ హెల్పింగ్ అని ప్రకృతి వాయుదేవుడా నువ్వే లేనిది మేము భూమి మీద లేమని ఆయన తలుచుకుంటే బండి ఫ్రీగా వెళ్ళిపోతుంది మేడం. ఇలాగ ఊగిందల్లా గాలి ఉన్న బండిలో వెళ్తుంది. నాకు డౌటొచ్చి మళ్ళీ ఇలా చూసా గాలి ఎక్కిపోయిందని. కానీ ఆ గాలి లేదు. నాకు ఎప్పుడైతే మళ్ళీ బండి తోలితే మళ్ళీ ఊగుతుంది. మళ్ళీ వెంటనే సారీ చెప్పి తప్పయిపోయిందమ్మా సారీ అనేసి ఆ తెల్లారుజాము 3, 4కి బండేసుకొని 15 కిలోమీటర్ల దాకా వెళ్ళిపోయాను. నేను హెల్పింగ్ ఎక్కడి దాకా అడిగాను కాబట్టి ఊరు దాటాక మళ్ళీ మామూలు ఊగుతుంది. నాకు అర్థమైపోయి అక్కడ పడుకొని భగవద్గీత పెట్టుకొని, పడుకొని ధ్యానం చేసుకొని తెల్లారి పంచర్ చేయంతే అసలు చూపు మార్చేయాలి మేడం. చూపు మార్చికంట ఒక్క ప్యాచీతోనే రూ. 100తోని పనయింది. అంత దూరం తోలాక చూపు పనిచేయదు. టైరు పనిచేయదు, చూపు పనిచేయదు. కానీ మనం ఎప్పుడైతే విశ్వాసంగా పూర్తి నమ్మకం మీద ఉంటామో ఏదైనా చేయగలం. ఎన్ని గంటలు ధ్యానం కాదు. ఆ నమ్మకమే మెయిన్. విశ్వాసం బాగా ఉండాలి. నాకైతే అది పూర్తిగా ఉంది మేడం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. బాగుంది సార్. వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. మీ యొక్క ధైర్యం గాని, మీరు ఒక గొప్పగా ఒక విశ్వాసం అనేది పెట్టుకుంటే, సో, ఎప్పుడైతే నమ్ముతామో మన జీవితంలో నిజంగా మిరాకిల్స్ అనేది అద్భుతంగా జరుగుతది. సో, మీరు ఆ ధ్యానాన్ని హ్మ్. పట్టుకొని పత్రి సార్ చెప్పిన ఆ మార్గంలో అన్నీ గూడా ఆయన చెప్పినయి ఆ వాక్యాలన్నీ గూడా చక్కగా మీరు ఆచరిస్తూ ఉన్నారు. సో, రియల్లీ థాంక్ యూ సార్. వన్స్ అగైన్ మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. సో, మాస్టర్స్ మరి మీ అందరూ గూడా ఎంతో చక్కగా సపోర్ట్ చేస్తూ మరి ఎంతో శ్రద్ధగా వింటున్నారు. కాబట్టి పిఎంసి డిజిటల్ తరపున మీకు గూడా ధన్యవాదాలు మాస్టర్స్. యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు గూడా ధన్యవాదాలు మాస్టర్స్. థాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. ఇదే రకంగా పిఎంసి డిజిటల్‌ని మరి యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మాస్టర్స్. మరి మాస్టర్స్ మనకి నెక్స్ట్ మళ్ళా 11:00కి మనకి జ్ఞాన పరిమళాలు అనే ఒక కార్యక్రమం ఉంటది మాస్టర్స్. సో, ప్లీజ్ మాస్టర్స్ అందరూ గూడా జాయిన్ అవ్వండి. సో, థాంక్ యూ మాస్టర్స్. ధన్యవాదాలు మాస్టర్స్. మళ్ళా 11:00 కలుద్దాం థ్యాంక్ యూ అమ్మా. మాస్టర్స్. థ్యాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్.